సో మనము ఈ నెలంతా కూడా ఐమ్ బీన్ ప్రీచింగ్ గ్రేస్, కృప. అందరు కృప అనండి, కృప. హల్లెలూయా. గ్రేస్ హ్యాస్ ఏ పవర్ దట్ కెన్ ఎంపవర్ us టు బీ హోలీ అండ్ రైచియస్. మనం స్వతహాగా నీతిమంతులము కాలేదు, కానీ ఆయన కృప మనల్ని ఏం చేయగలదంట? నీతిమంతులుగా చేయగలదు. హల్లెలూయా. కృపకి ఆ సామర్థ్యం ఉంది. కృప అనేది మనం ఎప్పుడైనా చూడండి, కృప అంటే ఒక సబ్జెక్ట్ కాదు బోధించడానికి. కృప అంటే ఏంటి? ఒక వ్యక్తి. హల్లెలూయా. గ్రేస్ ఇస్ ఎ పర్సన్. అందరు చెప్పండి, కృప అంటే ఒక వ్యక్తి అనండి. గట్టిగా చెప్తాం, కృప అంటే ఒక వ్యక్తి అని. కృప అంటే ఎవరు? వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. జీసస్ ఈస్ గ్రేస్. అందుకే యోహాను సువార్తలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, యోహాను మొదటి అధ్యాయంలో see these things. అక్కడ ఏముంటుందంటే 14 నుంచి చదివితే, మొదటి అధ్యాయం 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. చూడండి, ఆ వాక్యం, అందరూ ఆ వాక్యం అనండి. ఏ వాక్యము? ఆది యందు ఏ వాక్యం అయితే ఉన్నదో, అందుకే మొదటి వచనంలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ద వర్డ్ ఈజ్ గాడ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ వాక్యము, ఏ వాక్యం అయితే ఆది యందు దేవుని యొద్ద ఉందో, ఏ వాక్యం అయితే దేవుడై ఉన్నాడో, ఆ వాక్యం అంట ఏమైందంట? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. అంటే ఆది యందు ఏ వాక్యం ఉంది? కృపా వాక్యం. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం అనేది ఎప్పుడు వచ్చింది? మధ్యలో వచ్చినటువంటిది. హల్లెలూయా. మీడియేటర్, అది మధ్యవర్తి ద్వారా అనుగ్రహించబడినటువంటిది ధర్మశాస్త్రం. అయితే ఆది యందు ఉన్న వాక్యం అంట, వాక్యము చూడండి, వాక్యము అప్పుడు ఆది యందు కూడా కృప ఉంది. మోషే వరకు కృప ఉందా లేదా? కృప ఉంది. మోషే కాలం, మోషే భూమి మీదకి వచ్చేంత వరకు కూడా మోషేని దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తుల నుంచి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను నడిపించేంత వరకు, ఆ రోజు వరకు కూడా దేవుడు కృప కుమ్మరిస్తూనే ఉన్నాడు. ప్రపంచం పైన, లోకం పైన అద్భుతమైన కృపనిచ్చాడు. ఈ కృప స్పిరిచువల్ అంటే చూడండి, ఫిజికల్గా ఒక ఫామ్ ఉంటుంది, స్పిరిచువల్గా ఒక ఫామ్ ఉంటుంది. నీడలాగా ఉంటుంది. ఒకటేమో నిజమైన స్వరూపం. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా నీడ ఉంటుంది, నేను ఉంటాను. అవునా కాదు? కొంచెం ఇప్పుడు ఆ వెలుగులోకి వెళితే నా నీడ కనిపిస్తుంది మీకు. నీడ అనేది ఒరిజినల్ కాదు. షాడో ఈజ్ నాట్ ఒరిజినల్. నేను ఒరిజినల్. అవునా కదా? మనిషి నేను అనేది ఒరిజినల్. ఇప్పుడు ఆ కృప నీడలో ఉన్నావు అనుకోండి, ఆ నీడ చేయి పట్టుకోగలవు నువ్వు? నీడ ఏదైనా చేయగలదా నీకు? నీడ నీకు ప్రేయర్ చేస్తుందా? చేయలేదు కదా. షాడో కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. అలాగే ధర్మశాస్త్రం వచ్చేంత వరకు, అలా యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చేంత వరకు కూడా కృప ఎలాగ ఉంది అంటే, ఇట్స్ లైక్ ఏ షాడో, ఒక నీడలాగా ఉంది. హల్లెలూయా. కృప ఉంది, కానీ ఆ కృపకి రూపం లేదంట. ఒక స్వరూపం లేదు, ఒక ఫిజికల్ అపియరెన్స్ అనేది ఆ కృపకి లేదు. హల్లెలూయా. ఎప్పటి వరకు లేదు? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ వాక్యము ఏమైపోయింది? శరీరం వచ్చేసింది. హల్లెలూయా. ఏ కృప అయితే అప్పుడు ఒక నీడలాగా ఉందో, ఆ నీడకి ఏమొచ్చేసింది? స్వరూపము, శరీరం వచ్చేసిందట. హల్లెలూయా. ఆ శరీరధారి అయి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. చూడండి, కృప, సత్యము, సంపూర్ణత అంటే ఏంటి? కృప ప్లస్ సత్యము, ఈ రెండు ఎప్పుడు కలవవు. ఈ రెండు కలుస్తా ఎప్పుడైనా? కలవవు. సత్యం అంటే ఏంటి? న్యాయము, న్యాయాన్ని జరిగించడం. న్యాయాన్ని జరిగించడము అది సత్యము. హల్లెలూయా. దట్ ఈస్ ద ట్రూత్. అంటే ఈ సత్యంలో క్షమాపణ అనేది ఉండదు, క్షమించడం అనేది ఉండదు. హల్లెలూయా. ఎవరైనా తప్పు చేశారా? తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వారికి శిక్ష విధించాల్సిందే. శిక్ష విధించకపోతే సత్యము కాదు. ద ట్రూత్ కెనాట్ బి ట్రూత్. హల్లెలూయా. నేను క్షమించాను పో అంటే సత్యం అవుతుంది? అది కాదు. సత్యం ఏం చేయాలా?
సత్యము జరగాలి, న్యాయము జరగాలి అంటే తప్పు చేసిన వ్యక్తికి ఏం రావాలా? శిక్ష. మరి కృప అంటే ఏంటి? నీ పాపములన్నీ కూడా నేను క్షమించాను, హల్లెలూయా. నీ దోషములన్నీ, నీ అక్రమములన్నీ కూడా నేను క్షమించాను అనేటువంటిది కృప. మరి కృపకి సత్యానికి రెండిటికి కలుసుద్దా? ఎప్పుడైనా కలిసిందా? ఈ రెండు కలుస్తాయా? కానీ ఇక్కడ కలిసాయి. దట్ ఈస్ వాట్ ద మిరాకిల్ ఈస్, హల్లెలూయా. అది అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువులో ఏమున్నాయంటే కృప ఉంది, సత్యం ఉంది. సత్యం అంటే ఏంటి? తప్పు చేసినప్పుడు క్షమిస్తే సత్యము కాదు. నేను చెప్తున్నాను, అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. దిస్ వెరీ డీప్ సబ్జెక్ట్. సత్యము క్షమిస్తుందా? క్షమించదు. ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళావు, చిన్న తప్పే కదా, పో అని వదిలిస్తారా నిన్ను? ఎంత తప్పు దానికి ఆ శిక్ష ఇస్తారు ఖచ్చితంగా. శిక్షించకుండా ఒకవేళ వదిలేశారనుకో, ఏమంటావు? న్యాయం జరగలేదు నాకు, ఇంకో కోర్టుకు వెళ్తావు. అక్కడ న్యాయం జరిగేది సుప్రీంకోర్టుకి వెళ్తావు. అంటే నీకు న్యాయం జరిగేంత వరకే ఏం చేస్తూ ఉంటావు? యుద్ధం చేస్తూ ఉంటావు, పోరాడుతూ ఉంటావు. హల్లెలూయా. న్యాయం జరిగేంత వరకు అంటే సత్యము ఖచ్చితంగా ఏం చేయాలా? నీకు న్యాయాన్ని తీసుకురావాలా. మరి అలాంటప్పుడు ఒక తప్పు చేసిన వ్యక్తి ఎలాగ తప్పించుకోగలడు? ఆ శిక్ష పొందకుండా ఎలాగ తప్పించుకోగలడు? కృప ద్వారా తప్పించుకోగలడు. గ్రేస్ కెన్ ఎస్కేప్ యూ. హల్లెలూయా. అందుకే ఈ రెండు కలిసి ఉండవు. ఈ రెండు కలిసి ఉండడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు లోపల ఈ రెండు ఎలాగ కలిసి ఉన్నాయి? మరి ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఏమంటారు తెలుసా? దాన్ని సంపూర్ణత. ఇట్ ఈస్ కంప్లీట్నెస్. హల్లెలూయా. కృప సత్యము రెండు కలిస్తే దాన్ని ఏమంటాము? పరిపూర్ణత, సంపూర్ణత అంటది. హల్లెలూయా. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రెండు కలవవు. సత్యం వైపు ఉండాలా, కృప వైపు ఉండాలా. కృప వైపు ఉన్నావా, క్షమిస్తుంటే వెళ్ళిపోవాలి అంతే. ఏది చేసినా ఏం చేసినా కూడా అది నాది కదలే, వెళ్ళిపోయింది, పోతే పోని. ₹1,00,000 పోయినా, ₹1,00,00,000 పోయినా, ల్యాండ్ ఎవరు లాగేసుకున్నా, ఇల్లు ఎవరు లాగేసుకున్నా, పోతే పోని, వదిలేసుకోవాలా కృపలో ఉంటే. హల్లెలూయా. ఈ రెండు కలవడం అనేది అసాధ్యం. అయితే సిలువల మట్టికి రెండు కలిసాయి అంట, కలిసాయి రెండు. హల్లెలూయా. నువ్వు తప్పు చేసావు, తప్పు చేస్తే దేవుడు ఆ తప్పుని చూసి చూడనట్టు వదిలేలే, దాన్ని ఊరికే వదిలేలేదు. హల్లెలూయా. నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన అతిక్రమము, నువ్వు చేసినటువంటి దోషమును దేవుడు వదిలేయలేదు. వదిలేస్తే దేవుడు సత్యవంతుడు కాదు. హల్లెలూయా. గాడ్ కెనాట్ బి ట్రూ. గాడ్ ఇస్ అ లయర్. దేవుడు అబద్ధికుడు అవుతాడు. నీ పాపాన్ని వదిలేస్తే దేవుడు ఏమవుతాడు? సత్యవంతుడు అవుతాడా? కాడు. హల్లెలూయా. మరి దేవుడు సత్యవంతుడు కావాలి, అలాగే కృప కలగవాడు కావాలి. ఈ రెండు ఎప్పుడు కలవాలా? ఎలా కలవాలి? అందుకే మధ్యలో ఏం తీసుకొచ్చాడు దేవుడు? సిలువ. హల్లెలూయా. క్రాస్. సిలువ అంటే సమాధానం. అందరు చెప్పండి, సిలువ అంటే సమాధానం అనండి. క్రాస్ ఈజ్ పీస్. హల్లెలూయా. ఈ సిలువలో ఏం జరిగింది? నీ పాపానికి శిక్ష విధించబడింది, కానీ నీ మీదికి ఆ ఆరోపణ రాలేదు, ఆ శిక్ష నీ మీదికి రాలే. హల్లెలూయా. నువ్వు క్షమించబడ్డావు. నీ పాపానికి ఏం జరిగింది? ప్రాయచిత్తము జరిగింది. హల్లెలూయా. అయితే ఈ ప్రాయచిత్తము నీ మీదికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? యేసయ్య మీదికి వెళ్ళిపోయింది. నువ్వు చేసిన దోషములకు, మనం చేసిన అతిక్రమములకు, మనం చేసిన ప్రతిదానికి కూడా దండన, శిక్షణ ఎవరి మీదకి వెళ్ళిపోయింది? అంటే దేవుడు పాపాన్ని క్షమించాడా, శిక్షించాడా? క్షమించాడా, శిక్షించాడా? చెప్పాలి. నో, రెండు జరగవు, ఒకటే జరగాల. రెండు జరగకూడదు. శిక్షించాడా, క్షమించాడా? ఎంతమంది శిక్షించారంటారు? పోనీ ఎంతమంది క్షమించారంటారు? మిగతా వాళ్ళు గమన కూర్చుంటారా? పాపాన్ని క్షమిస్తే దేవుడు సత్యవంతుడు కాడు. ఈ కెనాట్ బి ట్రూ. అదే ఒకవేళ నీ పాపాన్ని ఆయన శిక్షించడానికో, ఆయన కృపమయుడు కాదు. ఇప్పుడు ఆయన కృపమయుడు అవ్వాలి, అలాగే సత్యమైన దేవుడు కావాలి. ఈ రెండు జరగాలి అంటే ఏదో ఒక్కటి జరగాలి మధ్యలో. అలా సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. మ్యాజిక్ జరగాల, ఒక అద్భుతం జరగాలి రెండింటి మధ్యలో. హల్లెలూయా. నువ్వు తప్పు చేసావు, నీ మీదకి శిక్ష రాకూడదు, అలాగే నువ్వు క్షమించబడాలి, అలాగే దేవుడు సత్యవంతుడు అవ్వాలి, కృప కలిగిన వాడు కూడా కావాలి. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుని తీసుకొచ్చి, ఆయన కుమారుని సిలువలో మన పాపముల చేత, అన్నిట్ల చేత ఆయన సిలువలో బంధించబడి మన మీదకి రావాల్సిన దోష శిక్ష ఆయన మీదకి వెళ్ళిపోయింది. కాబట్టి నీ మీద పడవలసిన శిక్ష ఆయన మీదకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు క్షమించబడ్డావు. దేవుడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు, సత్యవంతునిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా?
ఇటు సైడ్ ఎంతమందికి అర్థమైంది? ఓకే, నెమ్మదిగా అర్థమవుతుంది, కంగారు పడద్దు. మొదటి పాయింట్ ఎంతమందికి అర్థమైంది? కృప సత్యము రెండు కలిసి ఉండవని అర్థమైంది కదా? అది అర్థమైతే నేను చెప్పింది అర్థమవుతుంది. హల్లెలూయా, వాట్ ఎవర్, ఓకే. సో అది మీరు లోతుగా అర్థం చేసుకోగలగాలి. లేకపోతే మనకి అసలు దేవుడు ఏం చేశాడు సిలువలో, అసలు ఈ సిలువ ఏంటి, యేసయ్య ఏంటి, పాపం ఏంటి, శిక్ష ఏంటి, ఇది ఎందుకు నాకు అనుకుంటాం అంత. అది నీకు అర్థమైతే నా దేవుడు నా కోసం ఇంత త్యాగం చేశాడా అని ఆయనను ప్రేమించడం మొదలు పెడతావు. హల్లెలూయా, యు విల్ స్టార్ట్ లవింగ్ హిమ్ ఇఫ్ యు నో దిస్ ట్రూత్. హల్లెలూయా. అందుకే ఆయన ఏమని? కృప సత్యము సంపూర్ణత. హల్లెలూయా. జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు కృప, యేసుక్రీస్తు ప్రభువారు సత్యము, యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనారు ఇంకా అంటే ఈ రెండు కలిసినప్పుడు సంపూర్ణత అవుతాయి. సత్యము కృప కలిస్తే ఏమవుతుంది? సత్యము ప్లస్ కృప ఈజ్ ఈక్వల్ సంపూర్ణత. హల్లెలూయా, కంప్లీట్నెస్. ఆల్రైట్. పాత నిబంధనలో కూడా ఈ కృప ఉంది, కానీ ఈ కృప ఎలాగ ఉంది? ఇట్స్ లైక్ షాడో, నీడ వలె ఉంది. కాబట్టి వారు గ్రహించలేకపోయారు కృపని. ఈ కృప వారిని వెంబడిస్తున్నప్పటికీ, కృప ద్వారా వారు కాపాడబడుతున్నప్పటికీ కూడా వారు గ్రహించలేరు. అయితే ఈరోజు మనకి ఈ కృప సత్య సంపూర్ణత ఏమైపోయింది? శరీరధారి అయిపోయాడు. హల్లెలూయా. లైక్ జీసస్, యేసుక్రీస్తు లాగా భూమి మీదకి వచ్చి ఆయన మనతో పాటు మన మధ్యలో ఏం చేస్తున్నాడు? నివాసం. హల్లెలూయా. వీరు కృప నీడలాగా ఉంది, ఆ నీడని గ్రహించలేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎంక్వైరీ చేస్తాడు. ఏం ఎంక్వైరీ చేస్తాడు చూద్దాం. నిర్గమకాండము దేవుడు ఊరికే ధర్మశాస్త్రాన్ని ఇవ్వలా. ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ముందు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రజలని విచారిస్తాడు. నేను కృప ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా, ఈ కృప చాలా, లేదంటే మీకు ఇంకేదైనా ఆజ్ఞలు కావాలా అని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసినప్పుడు ప్రజలందరూ కలిసి ఏమంటారు చూద్దాం. ఏమంటారంటే 19వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. నిర్గమకాండము చాప్టర్ నెంబర్ 19 and verse 7. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచును. అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, బిఫోర్ హీ గివ్ ద లా, ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ముందు ఈ ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్ని ఎంక్వైరీ చేస్తున్నాడు. కృప ద్వారా నేను ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించాను. ఎర్ర సముద్రము దగ్గర మీరు సనిగారు, అయినా సరే ఎర్ర సముద్రాన్ని చీల్చివేశాను. ఆ నీటి దగ్గరకు వచ్చినప్పుడు నీరు చేదుగా ఉందని నా మీద సనిగారు, గొనిగారు. ఒకవేళ లేట్ అయితే రాళ్ళతో కొట్టి చంపేసేవారు మోషేకి ఎదురుగా నిలిచారు, దేవునికి విరుద్ధంగా మాట్లాడారు. ఏది చేసినప్పటికీ కూడా నేను క్షమించి ఆ నీటిని ఏం చేశాను? మళ్ళీ మధురంగా మార్చాను. ఎడారిలో నడుస్తున్నప్పుడు నీళ్లు లేవని మళ్ళీ సనిగితే నేను బండు నుంచి నీళ్ళు ఇచ్చాను. ఇక్కడ ఎన్నిసార్లు సనిగినా కూడా, ఎన్నిసార్లు దేవునికి విరోధంగా పోరాడినా కూడా దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు. వారిని శిక్షించలా, ఎక్కడ కూడా శిక్షించలేదు. శిక్షించకుండా ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? సరే, నేను శిక్షించకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడి వరకు తీసుకొచ్చాను కదా, అలాగే ఉంటారా, లేదంటే ఇంకా ఏదైనా కావాలా? డూ యూ నీడ్ మోర్ అని ఏం చేస్తున్నాడు దేవుడు? ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాడు. కృప ద్వారా నడిపిస్తే బాగుంది, ఇలాగే ప్రభువా మమ్మల్ని నడిపించి మేమందరం కానానికి వెళ్ళిపోతాము అంటే బాగుండేది. ప్రజలు కృప బాగుంది కదా, నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చావు, ఆహారం లేదంటే మన్న కురిపించావు, సముద్రం ఎదురుగా వస్తే రెండుగా చీల్చేసావు, ఆ బండు నుంచి నీళ్ళు ఇచ్చావు, ఇవన్నీ బాగున్నాయి ప్రభా, ఇలాగే నడిపించాను. ఒకవేళ ప్రజలు అంటే బాగుండేది, ప్రతి ఒక్కరు పరలోకంకి వెళ్ళిపోయారు, ప్రతి ఒక్కరు కానానికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ప్రజలు అలాగ అనట్లా. ఏమంటున్నారు వాళ్ళు? చదవండి. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చారు. ఏకంగా ఏం చేశారంట? ఉత్తరం ఇచ్చారు. ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చినా సరే మేము నెరవేర్చేస్తాం. వాట్ ఎవర్ ద కమాండ్మెంట్ వి విల్ ఏబుల్ టు డూ ఇట్. కాలర్ ఎగరేశారు అనమాట. కానీ అప్పటి వరకు బాగుందా? అప్పటి వరకు ఏదైనా
నష్టము, వారికి ఏదైనా కష్టం జరిగిందా, వచ్చిందా? రాలే. చక్కగా నడిపించబడుతున్నారు. చక్కగా నడిపించబడుతున్నటువంటి వారికి మధ్యలో మళ్ళీ ఎందుకు ధర్మశాస్త్రం రావాల్సి వచ్చింది? దేవుడు ధర్మశాస్త్రము ఇవ్వడానికి ముందు ఏం చేస్తాడు? ప్రజల్ని ఊరికే ఇవ్వలే, అందరిని పిలిచాడు, పోగు చేశాడు. ప్రజల పెద్దలందరినీ పిలిచి, మరి ఇది బాగుందా, లేదంటే నేను ఇంకా ఏదైనా కమాండ్మెంట్కి ఇవ్వాలా, ఆజ్ఞ ఏదైనా ఇవ్వాలంటే ప్రజలందరూ కలిసి ఏమన్నారంట? ఏకంగా కలిసి అందరు కూడా ఒకే ఉత్తరం ఇచ్చారంట. ఆయన ఏది ఆజ్ఞాపిస్తాడో మేము చేసేస్తాం, ఏదైనా ఇవ్వని మేము చేసేస్తాం. మీకు ఒక విషయం తెలుసా? ఇప్పటి వరకు ఆజ్ఞ ఏంటో వారికి తెలియదు. అసలు ఆజ్ఞలేంటో తెలియకుండానే ఏమంటున్నారు వీళ్ళు? చేసేస్తాం, ఏదైనా ఇవ్వని. దేవుడు ఏదైనా ఆజ్ఞాపించని, వాట్ ఎవర్ ద కమాండ్మెంట్ వి విల్ డూ ఇట్. దిస్ ఇస్ వాట్ ద సెల్ఫ్ రైచియస్నెస్. ఇదేంటిది? స్వనీతి. పనిచేయదు దేవుని దగ్గర. ఇప్పుడు ప్రజలకు ఉన్నది ఏంటి? ప్రెజ్యూమింగ్ ఆన్ దేర్ ఓన్ అబిలిటీస్. వారి స్వశక్తి పైన ఆధారపడుతున్నారు. ఆయన ఏ ఆజ్ఞ ఇస్తాడో తెలియదు వీరికి. ఆజ్ఞలు ఎంత కఠినంగా ఉంటాయో తెలియదు. ఏది తెలియనప్పుడు కూడా ఆయన ఏ ఆజ్ఞ ఇస్తాడో మేము నెరవేర్చేస్తాం. దాట్స్ ఇట్. హల్లెలూయా. మాకు ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది, వీ కెన్ డూ ఇట్. అప్పుడు అన్నాడు దేవుడు, రైట్, ఓకేనా, అయితే చూసుకోండి, ఇప్పుడు ఇచ్చే ఆజ్ఞ ఎలాగుంటే చూసుకోండి అని చెప్పి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని రాసి మోషకి ఇచ్చేశాడు. మోషకి ఇచ్చిన తర్వాత ఆజ్ఞలన్నీ తీసుకొచ్చి చదివి వినిపిస్తూ ఉంటాడు. ఎవరు? మోషే. ఇదిగో మీరు చెప్పారు కదా, ఆజ్ఞలు ఇవ్వమని అడిగారు కదా, కృప వద్దని. కృపను ఏం చేశారు? తిరస్కరించారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా చాలా మంది కృపను బోధిస్తే ఏమంటారు? తిరస్కరిస్తారు. నో, కృప కాదు, ధర్మశాస్త్రమే బోధించాలి. యు నీడ్ టు ప్రీచ్ లా. లేకపోతే ప్రజలు ఏమైపోతారు? పడిపోతారు. యవనస్తులు పాడైపోతారు. మీరు కృప బోధించాలి. కృప బోధిస్తే వాళ్ళు కనీసం ఏమవుతారు? నడిపించబడతారు. ఆ తప్పు చేయకుండా ఉంటారు, పాపం చేయకుండా ఉంటారు, చక్కగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు కూడా చాలా సంఘాల్లో అదే బోధిస్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి మోషే 40 రోజులు ఉపవాసం ఉండి, 40 రోజులు దేవునితో ఉండి, దేవుడు రాసించిన ప్రతి ఆజ్ఞను కూడా తీసుకొచ్చి ఆ ప్రజలకు వినిపిస్తూ ఉంటాడు. ప్రజలకు వినిపించిన తర్వాత ఇప్పుడు ఈ 20వ అధ్యాయం అంతా కూడా ఆజ్ఞలు ఉంటాయి. ఇక్కడ ఆయన రాసిచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా 20 అధ్యాయం మొదలుకొని 17 వరకు కూడా ఆజ్ఞలు ఉంటాయి. ఇక్కడ చదువుతాడు తీసుకొచ్చి, ఇదిగో దేవుని దగ్గర అడిగారు కదా, ఆజ్ఞలు కావాలని అడిగారు కదా, కృప వద్దన్నారు కదా, చూడు ఈ ఆజ్ఞలన్నీ అని ఒక్కొక్క ఆజ్ఞ చదివి వినిపిస్తూ ఉంటే ఆ తర్వాత వారికి ఏమొస్తుంది తెలుసా? భయం పుట్టుకుంటుంది. భయం వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్, ఇంత గొప్ప ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలు నేను భరించగలనా, ఈ ఆజ్ఞలు నెరవేర్చగలనా అన్నప్పుడు రియలైజ్ అవుతారు. వాళ్ళు రియలైజ్ అవి ఏమంటారు? చదువుదాం, 20:18 చదువుదాం. ప్రజలందరూ 19 చదవండి. నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదు. అదేంటది? ఇందాకేమన్నారు వాళ్ళు? దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా, ఏం చెప్పినా కూడా మేము నెరవేరుస్తాము. ఇప్పుడేమంటున్నారు? దేవుడు కనుక మాతో ఇంకా మాట్లాడితే చచ్చిపోతాము, ఇంకా మా వల్ల కాదు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలు వినడానికి ముందే వీళ్ళు ఏమన్నారు? నెరవేర్చేస్తాము, వీ కెన్ డూ ఇట్. ఆజ్ఞలు విన్న తర్వాత ఏమంటున్నారు? ఇంత ఘోరమైన, ఇంత ప్రమాదకరమైన, ఇంత దారుణమైన ఆజ్ఞల మేము బ్రతకలేము, ఇంకొక ఆజ్ఞ మాతో చెప్పామా మేము చనిపోతాం, చాలు ఇంకా. హల్లెలూయా. మా వల్ల కాదు ధర్మశాస్త్రం నెరవేర్చడము, మా వల్ల కాదు దేవుడిచ్చిన ఆజ్ఞ నెరవేర్చడము, మా వల్ల కాదు. ఇంకొక మాట మాట్లాడితే ఏమైపోతారంట? యు సీ దట్. ముందు బాగుందా? మరి ధర్మశాస్త్రం రావడానికి ముందు బాగుందా లేదా? ఎన్నిసార్లు తిరస్కరించేవారు, ఎన్నిసార్లు దేవుని తిరస్కరించారు, ఎన్నిసార్లు దేవుని ఎదిరించారు, ఎన్నిసార్లు దేవునికి విరోధంగా పోరాడినప్పటికీ కూడా ఏ ఒక్కరిని దేవుడు శిక్షించలేదు. ప్రతి ఒక్కరు నడిపించుకుంటూ వచ్చాడు. నడిపించుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్క సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత దేవుడు ఎంక్వైరీ చేశాడు. ఓకే, ఇది బాగుందా, లేదంటే ఇంకేదైనా కావాలంటే ప్రజలందరూ కలిసి ఏమన్నారు? నో, ఇంకా మాకు ఇంకా కావాలి. ఏంటి? ఆయన ఏది చెప్తాడో అది చేస్తాం. ప్రతి ఆజ్ఞ ఏదైనా సరే ఇవ్వమనండి, ఆజ్ఞ నెరవేర్చేస్తాం. మన ఆ మాట మీద ఉండాలిగా. ఆజ్ఞలన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క ఆజ్ఞని వివరించిన తర్వాత ఏమంటున్నారు? ఇంకా మా వల్ల కాదు, వీ కెనాట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. ఇంకొక ఆజ్ఞ కనుక వివరించి 10 ఆజ్ఞలు చెప్పిన తర్వాత ఇంకొక ఆజ్ఞ ఉందా? చచ్చిపోతాం వింటే. ఇప్పటికే మేము భరించలేకపోతున్నాం, ఇంత దారుణంగా ఉన్నాయి ఆజ్ఞలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఏం తీసుకొచ్చింది వారి మీదకి? భయము.
మరణ భయమును తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆజ్ఞ నెరవేర్చడం అనేది పక్కన పెట్టి అసలు ఆజ్ఞ వింటనే ఏమైపోతున్నది, వీరికి భయం కలిగిందండి. హల్లెలూయా. దేవుడు ఇంకొక మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము, నీవు మాతో మాట్లాడము మేము విందుము. దేవుడు మాతో దేవుడు కనుక మాతో మాట్లాడితే మేము చనిపోవుదుము. అదేంటి, దేవుడు మాట్లాడితే చనిపోతారా బ్రతుకుతారా? బ్రతుకుతారా చనిపోతారా? మరి ఇక్కడేమైంది? ఇక్కడేమంటున్నారు వీరు? చనిపోతాం. హల్లెలూయా. ఇంకొక మాట మాట్లాడితే మేము చనిపోతాం అంటే దేవుడు అప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాట వారికి జీవంలాగానే ఉంది. ఎప్పుడైతే ధర్మశాస్త్రము వచ్చిందో, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుని మాట ఏమైపోయింది వారికి? మరణము. హల్లెలూయా. ఇట్స్ బికమ్ డెత్. అంటే ధర్మశాస్త్రం కనుక బోధిస్తే ప్రజలు ఏమైపోతారంట? నశించిపోతారంట. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం యుగం అనేది తీసేసానికి మధ్యలో మోషే నుంచి యేసుక్రీస్తు వరకు ధర్మశాస్త్ర యుగం అనేది తీసేస్తే ప్రపంచంలో ఉంటే ప్రతి ఒక్క మనుష్యుడు పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హుడుగా మారేవాడు. హల్లెలూయా. ఎవ్రీబడి. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో ఫిల్టర్ జరిగింది. దట్ వాస్ ఎ ఫిల్టర్. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు మట్టుకే పరలోక రాజ్యం వెళ్ళాలా. కానానికి ఎంతమంది వెళ్ళారు? కానాన్ అంటే పరలోకం. ఇది సాదృశ్యం. ఇదంతా కూడా ఒక సాదృశ్యం. ఐగుప్తు అంటే లోకము. ఐగుప్తు నుంచి నడవడం అంటే విశ్వాస యాత్ర. కానానికి వెళ్ళడం అంటే ఏంటి? పరలోకం. హల్లెలూయా. హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అవునా కదా? మనం ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం అంటే లోకంలో నుండి వేరుపరచబడ్డాం. ఈ లోకంలో నడుస్తున్నది దీన్ని ఏమంటాము? నీతి యాత్ర లేదా విశ్వాస యాత్ర. ఇట్స్ ఎ క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. ఇప్పుడు నడుస్తున్నప్పుడు దేవుడు కృపనిచ్చి నడుబెట్ట అంటే చక్కగా నడవలసింది పోయి, లేదు ప్రభా నువ్వు ఏది చెప్తావో చేయి, నేను అది చేస్తా అంటే ఎలా ఉంటుంది? కృపనివి ప్రభా, ఇంకా కృపనివి, నేను బ్రతుకుతాను, జీవిస్తాను, వెళతాను, ఇంకా ముందుకెళ్తాను, ఇంకా కృప కావాలని ప్రార్థించామనుకో, దేవుడు కృపనిచ్చి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. లేదు నువ్వు ఏది చెప్తావో అది చేస్తా అన్నావనుకో, దేవుడు ఇచ్చేది మామూలుగా ఉండదు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా కూడా అది మామూలుగా ఉండదు. దేవుడు ఒకవేళ ఆజ్ఞ ఇచ్చినా అది మామూలుగా ఉండదు. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ? వీళ్ళందరూ చనిపోతామంట. హల్లెలూయా. విల్ డై. హల్లెలూయా. ఇంకొక మాట మాట్లాడితే మేము చనిపోవద్దుము. హల్లెలూయా. వావ్. పరలోక రాజ్యం ఎంతమంది వెళ్ళారు? కానానికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు. యెహోషువ, కాలేబు. వీరిద్దరు తప్ప పరలోక రాజ్యం అంటే కానానికి వెళ్ళింది ఎవరు లేరు. అంటే ధర్మశాస్త్రము ఎంతమందిని తీసుకెళ్ళింది కానానికి? ఇద్దరినే. అదే కృప ఎంతమందిని తీసుకెళ్ళగలదు తెలుసా? ఎంతమందిని వదిలేయగలదు భూమి మీద? ఎంతమందిని వదిలేస్తుంది భూమి మీద? ఇద్దరిని వదిలేస్తుంది. 99 100 ఉన్నారనుకో, 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో ఇద్దరిని వదిలేస్తుంది. 98 మందిని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఆ ఇద్దరు ఎవరు తెలుసా? సాతాను, వాడు అనుచరులు. సాతాను అనుచరులు వీరిద్దరు మాత్రమే విడిపించబడతారు. మిగతా వారందరూ కూడా కృపలో ఉంటే 100%గా పరలోక రాజ్యం వెళతారు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. దిస్ ఇస్ వాట్ గ్రేస్ ఇస్. కృపలో ఉంటే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం వెళ్తారు. అదే ధర్మశాస్త్రంలో ఉంటే కేవలం ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు మాత్రమే. ఎంతమంది వచ్చారు కానాన్ నుండి? ఐగుప్తు నుంచి ఎంతమంది వచ్చారు? 40 లక్షల మంది వచ్చారు. ఈ 40 లక్షల మందిలో కానానికి ఎంతమంది వెళ్ళారు అంటే ఇద్దరు. యెహోషువ, కాలేబు. వీళ్ళు ఇద్దరు తప్ప ఇంకా పరలోక రాజ్యం ఎవరు వెళ్ళాలి. ఈవెన్ మోసెస్ వెళ్ళలా. మోషే కూడా వెళ్ళలే. అహరోను ప్రధాన యాజకుడు వెళ్ళాడా? వెళ్ళలే. హల్లెలూయా. అంటే చూడండి, ధర్మశాస్త్రము వలన చనిపోతున్నామా బ్రతుకుతున్నామా? we're dying. హల్లెలూయా. law kills. ధర్మశాస్త్రం చంపేస్తుందంట. అది దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాట మాట్లాడితే మేము చనిపోతామంటుంది. హల్లెలూయా. నౌ సీ డిఫరెన్స్ చూద్దాం. అసలు ధర్మశాస్త్రము, కృప, ఈ రెండింటికి ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు? అర్థమైందా? అర్థమైందా లేదా? మీరు జాగ్రత్తగా వింటే నేను చెప్పేది అర్థమవుతుంది. ఎంతమందికి అర్థమైంది దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఇటు సైడ్ ఎవరు చెప్పగలరా? ఎందుకు ఇచ్చారు ధర్మశాస్త్రము? పని ఇటు సైడ్ కొంచెం ఇది ఓకే, దిస్ సైడ్ ఇస్ గుడ్. మీకు అర్థమైందా ఎందుకు ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రమును? ఇశ్రాయేల్ ప్రజల్ని ఎంక్వైరీ చేశాడు దేవుడు. పాటించగలరా? ఎస్, పాటించగలరా మనం అంటే ఇప్పుడు దేవుడు ఒకవేళ పాటించగలం అంటే దేవుడు మట్టుకు ఏం చేస్తాడు? తీసుకున్నాడు.
హీ గేవ్ బిగ్ 10. 10 ఆజ్ఞలు ఇచ్చేసాడు. 10 ఆజ్ఞలు విన్న తర్వాత ఏమైపోయింది వీరికి? భయం వచ్చేసింది. భయం వచ్చేసి ప్రభువా చాలా, ఇంకా ఇంకొక ఆజ్ఞ ఇచ్చామంటే మేము చచ్చిపోతాము, ఇంకా మమ్మల్ని కాదు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద లా ఈస్. దేవుడు ఊరికే ఇవ్వలేదు ధర్మశాస్త్రాన్ని, వారు కోరుకున్నారు కాబట్టి ఇచ్చాడు. వారు కావాలి అని అడిగాడు కాబట్టి ఇచ్చాడు. హల్లెలూయా. ఎంక్వైరీ చేశాడా లేదా దేవుడు ముందు? ధర్మశాస్త్రం ఇవ్వడానికి ఎంక్వైరీ చేశాడా? ఒకవేళ మీరు పాటిస్తారా లేదా అని అడిగారా లేదా? మోషేకి తీసుకొచ్చి మోషేని అడుగుతారు. ఇక్కడ చూడండి మోషే ఏమంటాడు, 7 చదవండి. మోషే వచ్చి ప్రజల పెద్దలందరినీ పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలని వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. వారికి ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను, ఏ మాటలు? ప్రవ్వా నువ్వు ఏం చెప్తావో వాళ్ళు అన్ని చేసేస్తారంట అనే మాటను తీసుకెళ్లి దేవుడు చెప్పేశాడు. దేవుడు చెప్తే అవునా చేసేస్తారా? అయితే సరే చూడు, ఇప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చేస్తానని చెప్పి 10 ఆజ్ఞలు ఇచ్చేస్తాడు మోషేకి. ఆల్ రైట్, ఓకే, ఐల్ గివ్ మై బిగ్ 10, లెట్ దెమ్ డూ. ఏం చేస్తారో చూద్దాం. హల్లెలూయా. ఒక్కొక్క దాన్ని వివరించి చెప్పేసరికి చనిపోయారు సగం మంది. పాటించిన పక్కన పెడితే దాన్ని వివరించి చెప్పేసరికి ఇదిగో మొదటి ఆజ్ఞ, 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, 5వ ఆజ్ఞ, 6, 7, 8, 9, 10 చాలు, చచ్చిపోతాం ఇంకోటి చెప్తే. విల్ డై. మోషే దేవుడు పక్కన పెట్టు, నువ్వు మాట్లాడవయ్యా మేము బ్రతుకుతాం. కానీ ఆయన మట్టుకు, దేవుడు మట్టుకి మాట్లాడు. ఎందుకు? ఆయన మాట్లాడితే చాలా కఠినమైన ఆజ్ఞలు ఉన్నాయి, చచ్చిపోతాం. మరి నెరవేర్చడం, ఆజ్ఞలు నెరవేర్చడం కానీ వింటే చాలు చచ్చిపోతాం. హల్లెలూయా. సీ ద సిచ్యువేషన్, కండిషన్. హల్లెలూయా. సరే మీరు అడిగారు కాబట్టి, మీరు కోరుకున్నారు కాబట్టి ఆజ్ఞలు ఇస్తాను. ఆజ్ఞలు ఎప్పుడైతే నువ్వు చెప్పినదంతా చేస్తానని చెప్పిన మాట తీసుకెళ్ళి ఎప్పుడైతే మోషే దేవుడికి చెప్పాడో, దేవుడు కూడా నీ 10 ఆజ్ఞలు ఇప్పుడు నేను ఇస్తున్నాను, అయితే నువ్వేం చేయాలా? ముందు వారిని వెళ్ళి పరిశుద్ధపరచు అన్నాడు. మీకు తెలుసా బైబిల్లో అప్పటి వరకు పరిశుద్ధత అనే పదమే లేదు. నో సాంక్టిఫికేషన్. పరిశుద్ధత అనే పదమును దేవుడు వాడలా. యూ కెన్ సెర్చ్ ఇన్ ద బైబిల్. దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ సాంక్టిఫికేషన్. పరిశుద్ధత అనేది లేదు. ఎప్పుడొచ్చింది ఈ మాట? ఎప్పుడన్నా చూడండి, ఎక్కడంటాడు ఈ మాట? 10 చదువుదాం. 19:10. యెహోవా నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. టెల్ దెమ్ గెట్ రెడీ ఫర్ ద బిగ్ 10. వెళ్ళి వాళ్ళకి సిద్ధంగా ఉండమని చెప్పు. ఏంటి? నేను 10 ఆజ్ఞలు ఇవ్వబోతున్నా. అయితే ఈ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ముందు మరి ఏమవ్వాలంట? పరిశుద్ధపరచుకోవాలంట. హల్లెలూయా. పరిశుద్ధత, పరుచుకోవడం, పరిశుద్ధత, హోలీనెస్, రైచియస్నెస్ అనే మొట్టమొదటిసారిగా వాడిన పదం ఇక్కడ మొదటిసారిగా వాడాడు దేవుడు. అంతకుముందు లేదు ఈ పదం వాడలా. హల్లెలూయా. అంటే ఈ పదం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే నేను ఏదైనా చేయగలను అనేటువంటి స్వనీతి నీకు వచ్చిందో పరిశుద్ధత అనే పదముని దేవుడు వాడాడు. అప్పటి వరకు లేదు. హల్లెలూయా. అప్పటి వరకు ఒకవేళ పరిశుద్ధ పరచుకో, నువ్వు నీతిగా ఉంటేనే నీకు ఆహారం ఇస్తా అని చెప్పాడనుకో, మన్నా కురిపించబడదు. నో సూపర్ న్యాచురల్ ఫుడ్. నువ్వు పరిశుద్ధపరచబడిన వాడు అయితేనే ఈ ఎర్ర సముద్రం చీల్చేస్తాను అనుకోండి, ఎర్ర సముద్రం చీల్చేసేవాడు కాదు దేవుడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఈ బండ నుంచి నీకు నీళ్ళు ఇస్తాను అనుకోండి, బండ నుంచి నీళ్ళు వచ్చేటివి కావు. అప్పటి వరకు పరిశుద్ధత అనే పదము దేవుడు వాడలా. మొట్టమొదటిసారిగా ఇక్కడ వాడుతున్నాడు. వారిని వెళ్ళి పరిశుద్ధపరచు. నేను ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందు వాళ్ళు ఎలాగ ఉండాలా? అప్పటి వరకు పరిశుద్ధత అనే ఉంది. కానీ పరిశుద్ధత దేని ద్వారా వస్తుంది? కృప ద్వారా. బై గ్రేస్. ఈ సప్లయింగ్ గ్రేస్. Grace supplying righteousness, grace supplying holiness to the people. Hallelujah. అప్పటి వరకు దేవుని నీతిలో ఉన్నారు, అప్పటి వరకు దేవుని పరిశుద్ధతలో ఉన్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో సొంత పరిశుద్ధత కావాలి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నా పరిశుద్ధత నీకు ఇవ్వను, నీ పరిశుద్ధత నాకు కావాలి అంటున్నాడు. నీవు పరిశుద్ధంగా ఉంటేనే నేను చేస్తాను, నీవు పరిశుద్ధంగా ఉంటేనే నేను ఆశీర్వదిస్తాను, నువ్వు మంచి పనులు చేస్తేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ప్రేమిస్తాను, దీవిస్తాను. హల్లెలూయా. లేకపోతే నీకు నాకు సంబంధం లేదు. యు ఆర్ డై. లా కఠినంగా ఉందా? బాగుందా? మరి దీన్ని ఏమన్నారు వాళ్ళు? వాట్ ఎవర్ యూ కమాండ్ గాడ్, వీ కెన్ డూ ఇట్, విల్ డూ ఇట్, వీ హ్యావ్ ఎబిలిటీ. మాకు సామర్థ్యం ఉంది, మాకు శక్తి ఉంది, మేము చేసేస్తాం, ఏదైనా ఆజ్ఞాపించు అని చెప్పారు. తీరా ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ ఇచ్చిన తర్వాత ఏమన్నారు? మోషే మాట్లాడితే బ్రతుకుతాం కానీ దేవుడు మాట్లాడితే మట్టుకు మేము
బ్రతకలేము. హల్లెలూయా. యు సీ దట్ దిస్ ఇస్ వాట్, అది రీజన్. అంటే దేవుడు ధర్మశాస్త్రానికి ఇవ్వడానికి కారణము వారు స్వనీతి మీద ఆధారపడాలి అనుకున్నారు. మా సొంత క్రియల వల్ల మేము పరిశుద్ధంగా మారాలి అనుకున్నారు. మేము పాటించే ఆజ్ఞల వలన మేము నీతిమంతులుగా మారాలి అనుకున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఓకే మీరు మీ సొంత క్రియల వల్ల నీతిమంతులుగా మారాలి అనుకున్నాను కదా, ఇదిగో ఇవి పాటించండి. హల్లెలూయా. ఇవి పాటిస్తే మీరు నీతిమంతులుగా మారుతారు. ఈ ఆజ్ఞలన్నీ కనుక మీరు ఒక్కటి క్రమం తప్పకుండా ప్రతి ఆజ్ఞని పాటిస్తే మీరు ఎలాగా మారిపోతారు, నీతిమంతులు. హల్లెలూయా. ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు, ఎవ్వరు కూడా కానానికి వెళ్ళలేదు. హల్లెలూయా. 40 లక్షల మంది చనిపోయారు అరణ్యంలో. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదంటే నీ తీర్పు ఏమైపోయింది, కొట్టివేయబడింది. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరూ భూమి మీద విడిచిపెట్టబడకుండా పరలోకం వెళుతారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నోబడీ కెన్ లెఫ్ట్. హల్లెలూయా. ఎవ్రీబడీ విల్ ఎంటర్ ఇంటు ద హెవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కానీ ధర్మశాస్త్రం ఏం చేసింది, ఒక్క ఆజ్ఞలు తప్పిపోయినా కూడా నువ్వు కానాని వెళ్ళవు. మోషే అప్పటి వరకు ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తూ వచ్చాడు. ఏ ఆజ్ఞలు కూడా ఆయన తప్పిపోలే. అందుకే మోషేని దేవుడు ఏమంటాడంటే, ఇతని వంటి సాత్వికుడు భూమి అందు లేడు అంటాడు. మోషే లాంటి సాత్వికుడు అంట భూమి మీద లేడంట. హల్లెలూయా. సచ్ ఏ హంబుల్ మీక్ పర్సన్. అలాంటి మోషేనే కానానికి వెళ్ళకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? పరలోకము దేవుని రాజ్యం వెళ్ళగలమా? వెళ్తామా? వెళ్ళలేం. హల్లెలూయా. ఈ మోషే కానానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చిన్న తప్పు చేస్తాడు, చిన్న పొరపాటు. అది అసలు పొరపాటే కాదు, అయినా సరే దాన్ని ఏమంటాడు దేవుడు, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి, పొరపాటు చేసావు కాబట్టి, యు ఆర్ మిస్‌రిప్రజెంటెడ్ మీ, సో యు కెనాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్. హల్లెలూయా. ఏం చేస్తాడు, ఒక బండ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు పెట్టే టార్చర్ భరించలేక, ఫ్రస్ట్రేషన్ భరించలేక, ఎందుకంటే ప్రతి చోట కూడా అడుగడుగున కూడా ఏం చేస్తుంది, ప్రజలు హింసిస్తూ ఉంటారు మోషేని. మాకు మాంసం మీద అంటారు, మాంసం పెడితే కీరకాయలు ఏమంటారు, కూరగాయలు ఏమంటారు, కూరగాయలు పెడితే మళ్ళీ మాంసం మీద అంటారు, మాంసం పెడితే ఇదేది అంటే ఏది పెట్టినా కూడా అదేది, ఇదేది, అది లేదు, ఇది లేదు, అసలు ఏది లేదు. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు? చంపడానికి తీసుకొచ్చావు మమ్మల్ని ఇక్కడికి. ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావు మమ్మల్ని అంటే ప్రతి చోట కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? అలిగేషన్, హల్లెలూయా, ఎవ్రీవేర్. విసుగు. దీనివల్ల మోషకి ఏమొచ్చింది? విసుగు వచ్చేసింది. వీరు నేను కన్నానా, వీరు నా ప్రజల, ఎందుకు నన్ను ఇంత హింసిస్తున్నా? దేవుని దగ్గరికి వెళ్ళడితే ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతావు? వాళ్ళు అడిగింది ఏంటి? నీళ్ళు కావాలని అడిగారు. వెళ్ళు ఆ బండతో మాట్లాడంటారు. ఆ బండ వచ్చి నేను నీళ్ళు ఇస్తానని చెప్పినప్పుడు మోషే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక వెళ్ళి, ఇదిగో మీకు నీళ్ళు కావాలని చెప్పి ఆ బండతో మాట్లాడడానికి బదులుగా ఏం చేస్తాడు? బండని కొడతాడు, కర్ర తీసుకొని బండని కొడతాడు. ఇది దేవుడికి తప్పు అనిపించింది. దిస్ ఇస్ ద మిస్టేక్ ఇస్, నువ్వు ఈ తప్పు చేస్తావు కాబట్టి నువ్వు కూడా కానానికి వెళ్ళవు అన్నాడు. మిగతా అన్ని ఆజ్ఞలు బాగానే ఉన్నాయి, అన్ని ఆజ్ఞలు పాటించాడు, చాలా చక్కగా ఉన్నాడు, ఇతని వంటి సాత్వికుడు లేడు అని చెప్పాడు దేవుడు. అయితే ఇతను చేసిన పొరపాటు ఏంటి? మాట్లాడు అన్న చోట కొట్టాడు బండని. దట్స్ ద ఓన్లీ మిస్టేక్. ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు పరలోకం వెళ్ళు అన్నాడు, కానానికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తే వెళ్ళకపోతే ధర్మశాస్త్రం ద్వారా ఇంకా ఎవరు వెళ్ళగలరు పరలోక రాజ్యం? ఎవరు వెళ్ళగలరు? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని బోధిస్తే సంఘంలో ఎంతమందికి విశ్వాసం వస్తుంది? ఎంతమంది ప్రార్థించగలరు? ఎంతమంది నేను పరలోక రాజ్యం వెళుతాను అనే నిరీక్షణ కలిగి ఉండగలరు? ఎవరికైనా నిరీక్షణ ఉంటుందా? ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? నేను పరలోక రాజ్యం ఖచ్చితంగా వెళ్ళగలను అని ఎవరైనా చెప్పగలరా? నోబడీ. హల్లెలూయా. ఎవరు చెప్పలేరు. కానీ 90% సంఘాలు ఏది బోధిస్తున్నవి? ధర్మశాస్త్రమే. 90% క్రిస్టియన్స్ ఏది బోధిస్తున్నారు, ఏది వింటున్నారు? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇచ్చారో వారికి అర్థం అవ్వట్లే. అది బోధిస్తున్నారు, ఇలాగ ఉండు, అలాగ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఈ ఆజ్ఞ, ఇదిగో. ఆజ్ఞలు మంచివే, నేను ఆజ్ఞలు తప్పు అని అనట్లేదు. ద లా ఈజ్ వెరీ హోలీ. పక్కలు చెప్పండి, ధర్మశాస్త్రము చాలా పరిశుద్ధమైంది అనండి.
కానీ నిన్ను పరిశుద్ధంగా మార్చలేదు. అది పరిశుద్ధమైందే, కానీ నిన్ను పరిశుద్ధంగా మార్చలేదు. పరిశుద్ధంగా ఎవరు మారాలంట? నీకు నువ్వే పరిశుద్ధంగా చేసుకుంటాడు దేవుడు. యువర్ సెల్ఫ్. ధర్మశాస్త్రానికి అంటే ధర్మశాస్త్రం రావడానికి ముందే, ఆ ధర్మశాస్త్రాన్ని బోధించడానికి ముందే, ఆజ్ఞలన్నీ మోషేకు బోధించడానికి ముందే ప్రజలు ఏమంటున్నాడు? మీరు ముందు పరిశుద్ధపరచుకోండి. అప్పటి వరకు ఆ మాట వాడాడే దేవుడు. చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం మొత్తం చదవండి ఒకసారి, 1వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చదవండి. ఎక్కడైనా పరిశుద్ధత అనే వర్డ్ ఉందా బైబిల్లో? లేదు. మొట్టమొదటిసారిగా ఎక్కడ వాడాడు? ధర్మశాస్త్రం రావడానికి ముందు. కరెక్ట్, మీరు అన్నారు కదా ధర్మశాస్త్రం కావాలి, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీరుస్తానన్నారు కదా. అయితే మొదట మీరు ఏం చేయాలా? మొదట మీరు నీతిమంతులుగా మారండి. హల్లెలూయా. దాట్స్ ఇట్. మొదట ఆజ్ఞ అయిపోయింది, అక్కడ పడిపోయారు సగం మంది. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్, దిస్ ఇస్ లా. ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఇదే బోధించాలి, ఇదే బోధించాలి, దీని ద్వారానే మనం జీవించాలి, ఈ ఆజ్ఞలు బోధించకపోతే అది రాంగ్ ప్రీచింగ్ అని కృపని బోధించే వారి మీద అటాక్ చేస్తున్నారు. హల్లెలూయా. దే ఆర్ అటాకింగ్ ద ప్రీచర్స్ వర్ ప్రీచింగ్ ట్రూత్. హల్లెలూయా. ఇది సత్యమా కాదంటే కృపని ఏమన్నాడు దేవుడు? కృప సత్యం అంట. కృపనే సత్యం. హల్లెలూయా. దేర్ ఇస్ నో అదర్ ట్రూత్. గ్రేస్ ఈజ్ ట్రూత్. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రమును సత్యం అన్నాడా? కృపని సత్యం అంటున్నాడా? ఏది సత్యమంట? కృప. హల్లెలూయా. కృప సత్యము. అంటే సత్యం అనేది ధర్మశాస్త్రం వైపు ఉందా, కృప వైపు ఉందా? ధర్మశాస్త్ర సత్య సంపూర్ణ కాదు మన యేసయ్య. ధర్మశాస్త్ర సత్య సంపూర్ణుడు. నో, దిస్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. కృప సత్య సంపూర్ణ. ఈ కృప ఉండి ఇంక కృప ఏంటో తెలుసు? కృప ఉన్న చోట సత్యమే కాదు, సమాధానం ఉంటుందంట. హల్లెలూయా. ఏముంటుంది? పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా మొదటి ఏమంటారు దాన్ని, స్టేట్మెంట్, మొదటి స్టేట్మెంట్ ఉంటుంది చూసారా? శుభాకాంక్షలు చెప్పడము, గ్రీటింగ్స్ ఇచ్చే దాంట్లో, ప్రతి దాంట్లో కూడా, ప్రతి లెటర్లో, ఎవ్రీ లెటర్ ఆయన రాసిన ప్రతి పత్రికలో, పౌలు రాసిన 75% పౌలు రాసిందే ఉంది. ఈ పౌలు రాసిన ప్రతి పత్రికలు కూడా ఆయన ఏమంటాడు తెలుసా? కృప సమాధానం మీకు కలుగునుగాక. దేవుని యొద్ద నుంచి కృప సమాధానం మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఇది పౌలు రాసినటువంటి ప్రతి పత్రికలో హెడ్డింగ్ ఉంటుంది, కృప సమాధానం మీకు కలుగునుగా. అంటే ఏంటి? కృప సమాధానము కలిసి ఉంటాయి. కృప ఎక్కడ ఉంటుందో ఆ గృహంలో సమాధానం ఉంటుంది. కృప ఎప్పుడైతే వింటామో సమాధానం మనల్ని వెంబడిస్తుందట. హల్లెలూయా. మనము సమాధానం కలిగి ఉంటాం. ప్రతి చోట, ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో కూడా సమాధానం ఉంటుంది. ఎప్పుడు సమాధానం ఉంటుంది? కృప ఉన్నప్పుడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర సమాధానము కలిసి ఉంటుందని దేవుడు చెప్పడా? నో, లా కెనాట్ గివ్ యూ పీస్. ధర్మశాస్త్రం నీకు సమాధానం ఇవ్వదు. ధర్మశాస్త్రం నేను ఏం చేస్తుంది తెలుసా? దిగజారు చేస్తుంది. నా వల్ల ఏది కాదు, ఇంకా నేనంతే, ఇంకా పరలోక రాజ్యం వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళి అయిపోయింది నా బ్రతుకు, అక్కడికి తీసుకొస్తుంది. హల్లెలూయా. కానీ కృప ఏం చేస్తుంది? అక్కడ అంత లోతుగా ఉన్నవాడిని కూడా తీసుకొచ్చి ఉన్నతమైన స్థానంలో పెడుతుంది. హల్లెలూయా. దట్ ఈస్ గ్రేస్. హల్లెలూయా. అంత లోతుగా ఉన్నవాడిని కూడా ఏం చేస్తుంది? ఉన్నతమైన స్థానంలో పెడుతుందంట. హల్లెలూయా. చూద్దాం, ఈ కృప అండ్ లా, ఈ రెండిటికి ఇదే 19 నుంచి మనము కొన్ని వేరియంట్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ గ్రేస్ చూద్దాం. 19వ అధ్యాయము 12 చదువుదాం. ఇక్కడ 2 సంఘటనలు జరిగాయి. నేను ముందు చెప్తున్నాను, ధర్మశాస్త్రం అంతా కూడా కొత్త నిబంధనకి ఏంటది? నీడ. హల్లెలూయా. ఛాయ. ధర్మశాస్త్రం అంట రాబో యొక్క మేలుల ఛాయగలదంటాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రము రాబోవు మేలుల యొక్క ఛాయగలదియే, కానీ నిజ స్వరూపము క్రీస్తునందు ఉంది అంటాడు. హల్లెలూయా. హీబ్రూయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనం చదివితే. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కూడా నీడ, ఒక సాదృశ్యం. ఇది జరగాల, ఇది తర్వాత మళ్ళీ నిజ స్వరూపంలో ఎక్కడ వస్తుంది? క్రీస్తు లోపలికి వస్తుంది. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత ధర్మశాస్త్రము, కృప. ఇప్పుడు కృప అంటే ఏంటి? ముందు చెప్పాను. కృప అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు అనండి. జీసస్ ఇస్ గ్రేస్. కృప అంటే సబ్జెక్ట్ కాదు, ఒక వ్యక్తి. కృప సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో
నివాసము చేశాడు. హల్లెలూయా. మొదటిది ఒక కాలం రాసుకోండి ఇలాగా, లా ది గ్రేస్, కృప ధర్మశాస్త్రం ఇలాగ పెట్టుకోనండి హెడింగ్స్. ఒక మీ నోట్బుక్లో మధ్యలో నుంచి ఇలా ఒక లైన్ గీసేసుకొని ఇటుపక్క ధర్మశాస్త్రం అని రాయండి, ఇటుపక్క కృప అని రాసుకోండి, లా అండ్ గ్రేస్. సో విల్ స్టడీ, చూద్దాం. ఇది ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు మొదలైంది కదా, ఈ మంత్ అంతా కూడా చెప్తాను, ఎవరు మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ ఆల్ కాన్సెప్ట్ విల్ బి మిస్లీడెడ్. హల్లెలూయా. మిస్గైడెడ్, నీకు అర్థం కాదు. ఇది ఒక్కటి మిస్ అయినా కూడా మిగతావన్నీ కూడా మనము అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. హల్లెలూయా. ఆల్ రైట్, కాబట్టి ఏ వారం కూడా మిస్ అవ్వద్దు. 12వ వచనము, నీవు చుట్టూ ప్రజలకు ఆ, మేరను ఏర్పరిచి ఉమ్, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. ఉమ్. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి 11 చదవండి అమ్మా. ఎవడును చేతితో 11. మూడవ నాటికి ఆ, సిద్ధముగా నుండవలెను. ఆ, మూడవ నాడు ఆ, యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట ఆ. సీనాయి పర్వతము మీదికి దిగివచ్చును. ఆ, ఎక్కడికి దిగి వస్తాడంట? ఒక పర్వతం, సీనాయి పర్వతం. హల్లెలూయా. ఇదే ఇంకొక కొండ మీదకి యేసయ్య కూడా వెళుతాడు. అక్కడ కూడా యేసయ్య తన రూపమును చూపిస్తాడు, తన స్వరూపాన్ని, దైవత్వాన్ని చూపిస్తాడు. నేను దేవుణ్ణి అని రుజువుపరచుకోవడానికి తన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణతను ప్రజలకు చూపిస్తాడు. హల్లెలూయా. అది ఏ కొండ? మేబీ ఆ కొండ పేరు మనకు తెలియదు, కానీ రూపాంతర కొండ అంటాం, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. రైట్, అది ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. ఇప్పుడు గ్రేస్ దగ్గర రాసుకోనండి, గ్రేస్. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇక్కడ ఈ కొండ మీదకి ఎవరు దిగి వచ్చారు? సీనాయి కొండ మీదకి దేవుడు, యెహోవా దేవుడు. ఇక్కడ ఎవరు వచ్చారు కొండ మీదకి? యేసయ్య. హల్లెలూయా, జీసస్. ఈయన కూడా నేను దేవుణ్ణి అని చూపించుకోవడానికి తన పరిపూర్ణతను చూపించాడు. అక్కడ కూడా ఆయన దేవుడు అని చూపించడానికి ఆయన మహిమను చూపించాడు. హల్లెలూయా. రెండు కూడా సింబాలిక్గా ఉన్నాయి. దీస్ ఆర్ 2 ఆర్ సింబాలిక్ మౌంటైన్స్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు? ధర్మశాస్త్రములో మోషే ఆ కొండ మీదకి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి మీరు ఈ కొండను ఎక్కకూడదు అని ఒక మేర, అంటే ఒక అంచు, ఒక బార్డర్ గీస్తాడు. ఆ బార్డర్ దాటి ఎవరు రావద్దు అంటారు. ఒకవేళ ఆ బార్డర్ దాటి ఎవరైనా వచ్చారనుకో చచ్చిపోతారు, దే విల్ డై. హల్లెలూయా అని ఆజ్ఞాపిస్తాడు దేవుడు. చూడండి 19-12 చదవండి ఇప్పుడు. నీవు చుట్టూ ప్రజలకు ఆ, మేరను ఏర్పరిచి ఉమ్, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, ఉమ్, దాని అంచును ముట్టవద్దు. ఆ, భద్రము సుమి, ఆ, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి ఆ. మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఏమైందంట? అసలు అక్కడికి వెళ్ళడం కాదు, దాన్ని ముట్టుకుంటే చాలు చచ్చిపోతామంట. ఆ కొండ మీదకి ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో ఆ కొండ దగ్గరికి వెళ్ళడం కాదు, ఆ కొండ యొక్క అంచును ముట్టుకుంటే ఏమైపోతానంట? మరణ శిక్ష వేయాలంట వాడికి. ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. ధర్మశాస్త్రం ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు దేవుడు. ప్రిపేర్ అయ్యేటప్పుడే ఏం చెప్తున్నాడు? నేను కొండ మీదకి దిగి వస్తాను, ఆ కొండ మీద నేను ఉన్నప్పుడు ఎవడైనా ఆ కొండ యొక్క అంచు, ఇప్పుడు పెద్ద కొండ ఉంటుంది, దాని కొండ అంచు ఉంటుంది, అంటే కొండ కొంచెం దగ్గర, ఆ అంచుకు వచ్చిన కూడా వారికి ఏం చేయాలంట? మరణశిక్ష. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రము మనిషికి దేవునికి ఎంత గ్యాప్ తీసుకొచ్చింది? వ్యత్యాసం తీసుకొచ్చింది. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం వలన ఏ మనిషి కూడా దేవుడి సన్నిధిలో నిలబడడం అనేది అసాధ్యము. హల్లెలూయా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఇక్కడ వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నావు అంటే, ఆయన చేతులెత్తి ఆరాధిస్తున్నావు అంటే ధర్మశాస్త్రము ప్రకారము నువ్వు అలా చేయకూడదంట. హల్లెలూయా, యు కెనాట్ డూ దట్. ఎప్పటి వరకు చేయకూడదు? నువ్వు పరిశుద్ధపరచుకొని ఏ తప్పు చేయకుండా ప్రతి ఆజ్ఞను పాటిస్తే తప్ప నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించలేవు, ఆయనను కలుసుకోలేవు. ఇక్కడ ఆయన సన్నిధికి కాదు, అసలు ఎక్కడికి రావద్దంట? మేరా అంచు. చదవండి అమ్మా, ఏమంటున్నా అక్కడ? నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు. భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. హల్లెలూయా.
ఎంత బాగుంది కదా. ధర్మశాస్త్రం చూడండి ఏం చెప్తుంది అంటే, దేవుడి నుంచి నిన్ను ఏం చేస్తుంది ధర్మశాస్త్రము? దేవుని దగ్గరికి తీసుకొస్తుందా, దూరపరుస్తుందా? దూరపరుస్తుంది. హల్లెలూయా. దిస్ ఇస్ గ్యాప్. ధర్మశాస్త్రం బోధించిన చోట అందుకే దేవుణ్ణి ప్రేమించడము, దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకోవడం అనేది ఉండదు. అది ఒక మతంలాగా మారిపోతుంది, ఒక ఆచారంలాగా మారిపోతుంది. ధర్మశాస్త్రం బోధించే చోట ఎంతమంది ధైర్యంగా నన్ను స్వస్థపరచు ప్రభు అని ప్రార్థించగలరు? ప్రార్థించలేరు. దే కెనాట్. హల్లెలూయా. ఏది జరిగినా ఏమంటారు? దేవుడి చిత్తమే. నేను చనిపోయినా, బ్రతికినా, బాగుపడ్డా, ఎలా ఉన్నా దేవుడి చిత్తమే. హల్లెలూయా. అంటే ఏం చేసింది? దేవుడికి మనిషికి మధ్యలో ఏమొచ్చేసింది? గ్యాప్. హల్లెలూయా. దేవుణ్ణి, మనిషిని దేవుని సన్నిధికి తీసుకురాగలిగిందా ధర్మశాస్త్రము? తీసుకురాలే. హల్లెలూయా. ధైర్యంగా ప్రార్థించేటువంటి ప్రార్థన నేర్పించింది ధర్మశాస్త్రము? నేర్పించలేదు. హల్లెలూయా. ఏమంటుంది? నువ్వు దగ్గర కూడా రావద్దు, దేవుణ్ణి ప్రార్థించే హక్కు నీకు లేదు అంటుంది. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో కాలు పెట్టే అర్హత నీకు లేదు. హల్లెలూయా. ఒకవేళ అడుగు పెడితే ఏం చేయాలంట? మరణ శిక్ష. అదే ధర్మశాస్త్రంలో ఇదే సేమ్. మళ్ళీ దేవుడు తన స్వరూపాన్ని చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కవద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు చూద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే, 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఏం చేస్తున్నాడు యేసయ్య ఇక్కడ? అక్కడ నువ్వు ఎక్కవద్దు, ఆ కొండ దగ్గరికి రావద్దు అని చెప్పాడు. ఇక్కడ యేసయ్యే ఆ ముగ్గురు చేతిని పట్టుకొని తీసుకెళ్లి కొండపైన నిలబెడుతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యు సీ దట్ ఈస్ ద లా అండ్ గ్రేస్. అక్కడ ఏమన్నాడు? కొండ వద్దకి, కొండని తాకవద్దు అన్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు యేసయ్య? నువ్వు రావడం కాదు, నీకెందుకు, రా నేనే తీసుకెళ్తాని చెయ్యి బట్టి తీసుకెళ్తున్నాడు ప్రజలను. హల్లెలూయా. ఆయన తానేం చేశారంట? చదవనమ్మా. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము వారి ఎదుట తన దైవత్వాన్ని చూపించాడు. కానీ ఇక్కడ కూడా ధర్మశాస్త్రములో దేవుడు తన మహిమను చూపించాలని కొండ మీదకి వచ్చినప్పుడు కొండ దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పాడు. ఇక్కడ కూడా తన కృపలో తన మహిమను చూపించేటప్పుడు మట్టికి తీసుకువెళ్తున్నట్టు ఆయనే. రండి, చూడండి నా దైవత్వాన్ని చూడండి, నా ప్రేమను చూడండి, నా కృపను చూడండి, నా కనికరాన్ని చూడండి, నా ఆశీర్వాదాలు పొందుకుండని ప్రజలను చేయబట్టి తీసుకెళ్తున్నాడు కొండ మీదకి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్స్ ద గ్రేస్. హల్లెలూయా. కృప, ధర్మశాస్త్రం రెండిటికి ఇంత వ్యత్యాసం ఉంది. అక్కడ వద్దు అని చెప్తున్నాడు, ఇక్కడ దేవుడు స్వయంగా తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. ఇంకా చూద్దాం. ఇప్పుడు ఎన్ని రాసుకున్నారు? మొదటి రాసుకున్నారు. మొదటిది, ఇద్దరు కూడా కొండ మీదకి వచ్చారు, ఆయన మహిమ చూపించడానికి. రెండవది, అక్కడ ఎక్కవద్దన్నాడు, ఇక్కడ ఆయన స్వయంగా తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. మూడవ వ్యత్యాసం చూద్దాం. నిర్గమకాండము 19:16 చదువుదాం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవుణ్ణి ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువకు నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతము మీదికి దిగి ఏమంటున్నాడు? 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘం. సాంద్రమేఘం అంటే ఏంటి? కటిక చీకటి, అసలు ఏమి కనిపించదు. డార్క్ క్లౌడ్. డార్క్ క్లౌడ్. హల్లెలూయా. సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ప్రజలందరూ ఏం చేశారంట? వణికారు, భయపడిపోయారంట. హల్లెలూయా. ఏదో సౌండ్ వచ్చింది, ఏదో శబ్దం వచ్చింది, ఆ శబ్దం విని భయపడిపోయారు. వీరిని ధైర్యపరిచేవారు ఎవరు లేరు. మోషే అందరూ కూడా భయపడిపోయారు ఆ శబ్దాన్ని వినేసి. హల్లెలూయా. ఈవెన్ మోషే, ఆహారం కూడా ఏమైపోయారు? వణికారంట. గచ్చి 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 వణిపోయారు. ఏంటి సౌండ్? ఇంత దారుణంగా ఉంది, ఇంత భయంకరంగా ఉంది. ఈ ధ్వని విని వారందరూ ఏమైపోయారు? వణికారంట. ఇలాగ భయపడినప్పుడు వారిని ఓదార్చేవారు, ధైర్యపరిచేవారు ఎవరన్నా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. ఒంటరిగా విడిచిపెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మట్టికి కొండ మీద ఉన్నాడు. మోషే ఆహారాలు కూడా కొండపైన ఉన్నారు. కానీ మోషే ఆహారాలు కూడా భయపడతారు. ప్రజలందరూ ఏమైపోయారు అక్కడ? భయపడి వణికిపోయారంట. హల్లెలూయా. వీరిని ధైర్యపరచడానికి ఏ వ్యక్తి కూడా, ఇక్కడ కూడా భయపడతారు ప్రజలు.
పేతురు భయపడతాడు, యోహాను భయపడతాడు, ఈ ముగ్గురు శిష్యులు కూడా భయపడతారు. కానీ అక్కడ వారికి జరిగింది ఏంటో చూద్దాం మనం. ఐదు నుంచి చదవండి అమ్మా. మత్తయి సువార్త 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇక్కడ ఏ మేఘం కమ్ముకుంది? ధర్మశాస్త్రంలో సాంద్ర మేఘం అనండి. అంటే ఏ మేఘం అది? చీకటి, కటిక చీకటి, ఏది కనిపించదు నీకు, కటిక చీకటి. ఇక్కడ ఏ మేఘం కమ్ముకుంది? ప్రకాశమానమైన మేఘం అంట. హల్లెలూయా. ఎ బ్రైట్ క్లౌడ్. అక్కడేమో డార్క్ క్లౌడ్. హల్లెలూయా. అక్కడ కటిక చీకటికి వెళ్ళిన మేఘము కమ్ముకుంది, ఇక్కడ ప్రకాశమానమైన మేఘము కమ్ముకుంది. అంటే కృపలో కనుక నువ్వు ఉంటే నీ పైన ఎల్లప్పుడు కూడా ఆయన వెలుగు నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఆయన కృప నిలిచి ఉంటుంది, ఆయన సామర్థ్యం నీ పైన నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అక్కడ కటిక చీకటి అంటే ఏంటి? నీ బ్రతుకు ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు, నీ గమ్యం ఏంటో తెలియదు, అగమ్య గోచరం. చాలామంది అంటారు చూసా, ఏంటో బ్రదర్ ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు, ఎటు వెళ్దామన్నా ఏ దారి కనిపించట్లేదు, ఏ ప్రయత్నం చేద్దామన్నా అన్ని దారులు మూసుకుపోతున్నాయి. అంటే నువ్వు ఏ మేఘం కింద ఉన్నావు? చీకటి. ఈ మేఘం ఎక్కడ ఉంటుంది? ధర్మశాస్త్రంలో. హల్లెలూయా. కృప మేఘంలో ఏముంది? బ్రైట్నెస్, ప్రకాశమానమైన మేఘము వారిని కమ్ముకొనెను. అంటే ఏంటి? ఇక్కడ ఏ దారి ఏంటి నువ్వు ఈజీగా కనిపెట్టగలవు. ఇక్కడికి వెళ్తే నేను ఆశించగలను, ఇలాగ ప్రార్థన చేసి ఆశించగలను, ఈ ఉద్యోగం నేను పొందుకోగలను, ఇక్కడ ఇదిగో ఈ వ్యక్తి నాకు సరైన వ్యూహం చేసుకోగలను. ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. యు విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బికాస్ దిస్ ఎ బ్రైట్ క్లౌడ్. ఇది ఏ మేఘం? ఇది ప్రకాశమానమైన మేఘం. హల్లెలూయా. వెలుగుతో నిండినటువంటిది కాబట్టి ఇక్కడ నువ్వు సమస్తాన్ని ఏం చేయగలవు? గ్రహించగలవు. హల్లెలూయా. అక్కడ ఏదైనా గ్రహించగలవా? భయముతో వణికిపోయారంట. చదవండమ్మా. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. అక్కడ భయపడ్డారా? ధర్మశాస్త్రంలో భయపడ్డారా లేదా? భయపడిపోయారు. ఇక్కడ కూడా భయపడ్డారా? శబ్దం వచ్చినప్పుడు భయపడ్డారు. ఈ శిష్యులు కూడా భయపడ్డారు. కానీ అక్కడ భయానికి ఇక్కడ భయానికి తేడా ఉంది. హల్లెలూయా. అక్కడ జరిగిన సంఘటనకి ఇక్కడ జరిగిన సంఘటనకి తేడా ఉంది. ఏంటా తేడా? అక్కడ భయపడినప్పుడు వారిని ఓదార్చి ధైర్యపరిచేవారు ఎవ్వరూ లేరు. ఇక్కడ వీరు భయపడినప్పుడు యేసయ్య కొండ దిగి వచ్చి లెండి, మీరు భయపడొద్దు అని ధైర్యపరిచి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఏం చేస్తున్నాడు దేవుడు? మీరు భయపడవద్దు, లెండి అని చెప్పి ధైర్యపరిచి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. గ్రేస్ అండ్ లా. ఎంతమందికి అర్థమవుతుంది డిఫరెన్సెస్? రెండు సేమ కాదా? కానీ అదేంటి ఛాయ, ఇదేంటి నిజము. హల్లెలూయా. నిజ స్వరూపము. అక్కడ ఏ మేఘం ఉంది? చీకటి మేఘం. ఇక్కడ ఏ మేఘం వచ్చింది? ప్రకాశమానమైన మేఘం. అక్కడ ప్రజలు భయపడ్డారా? ఇక్కడ భయపడ్డారా? అక్కడ భయపడినప్పుడు ధైర్యపరిచేవారు ఎవరున్నారా? ఇక్కడ భయపడినప్పుడు మట్టుకి దేవుడే మళ్ళీ స్వయంగా దిగి వచ్చి ఏమంటున్నారు అక్కడ చదవండి. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పి వారి కన్నులెత్తి చూడగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ? వారిని ముట్టాడు, పట్టుకున్నాడు. అరే ఎందుకు భయపడిపోతున్నారు? లేవండి, భయపడొద్దు. హల్లెలూయా. భయపడొద్దు. డోంట్ బి అఫ్రైడ్. హల్లెలూయా. ఎందుకు భయపడ్డారో తెలుసా శిష్యులు కూడా? ఇక్కడ దేర్ ఇస్ ఎ రీజన్. హల్లెలూయా. వీళ్ళు భయపడడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు భయపడ్డారంటే అక్కడ ప్రజలు ఎందుకు భయపడ్డారు? ఫస్ట్ ఎందుకు భయపడ్డారు? దేవుడు వారితో మాట్లాడినప్పుడు. దేవుడు వారితో మాట్లాడు కాబట్టి వారు భయపడిపోయారు. ఇక్కడ కూడా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడు ఇక్కడ? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినుడి. హల్లెలూయా అనే శబ్దం వచ్చింది. శబ్దం వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని విని వీరు కూడా ఏమైపోయారు? భయపడిపోయారు. అక్కడ శబ్దం వచ్చినప్పుడు, ఆ మాట్లాడినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ప్రజలు భయపడ్డానికి ఎందుకు భయపడ్డారంటే ఆజ్ఞలన్నీ విన్నారు. ఆజ్ఞలన్నీ విని ఇంకొక ఆజ్ఞ ఇచ్చామనుకో మేము చచ్చిపోతాం, ఇంకా మా వల్ల కాదు అని భయపడ్డారు. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడినప్పుడు యేసయ్య వైపు చూస్తున్నారు. శిష్యులందరూ కూడా యేసయ్య వైపు చూస్తున్నారు. దేవుడు ఏమన్నాడు? యేసయ్యను చూసి ఈయన ప్రియమైన కుమారుడు, ఈయన మాట
వినుడి అని చెప్పినప్పుడు ప్రజలు అనుకుంటారు, అప్పుడు దేవుడు మాట్లాడితే 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఇప్పుడు ఈయన మాట వినమని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన వచ్చి ఇంకా ఏ ఆజ్ఞ ఇస్తాడో మాకు, ఇంకా ఏ కఠినమైన ఆజ్ఞ ఇస్తాడో. హల్లెలూయా. ఇప్పుడు పేతురు, యోహానికి వీళ్ళందరూ ధర్మశాస్త్రంలో ఉన్నారు కాబట్టి 10 ఆజ్ఞలు వారికి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. హల్లెలూయా. ఆజ్ఞలు పాటించాలని తెలుసా? తెలుసు. ఆజ్ఞలు ఎంత కఠినమైన తెలుసా? వారికి తెలుసు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎంత భయపడిపోయారో తెలుసా? తెలుసు. మరి ఇప్పుడు అదే దేవుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని చూసి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అంటే ధర్మశాస్త్రము చెప్తాడు అనుకుంటారా, కృపను చెప్తాడు అనుకుంటారా? వాళ్ళు ధర్మశాస్త్రం చెప్తారు అనుకుంటారు కదా. అయ్య బాబోయ్, అప్పుడు మాట్లాడినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ఇప్పుడు ఇంకెన్ని ఆజ్ఞలు ఇస్తాడో, ఈయన మాట వినాలి, ఇప్పుడు ఈయన ఏం చెప్తాడో మాకు అని భయపడి బోర్ల పడిపోయారంట. యేసయ్యను చూసి ఇప్పుడు యేసయ్య వచ్చి ఇంకా ఎన్ని ఆజ్ఞలు ఇస్తాడో మాకు అని దీనంగా కింద పడిపోయి ఏం చేశారు? బోర్ల పడిపోయి గచ్చ 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 వణికిపోతున్నారు. బాబోయ్, ఆజ్ఞలే పాటించలేకపోయింది ధర్మశాస్త్రాన్ని. ఈయన ప్రియమైన కుమారుడు అంటే ఇంకా ఈయన ఎవరింకా? ఈయన ప్రియమైన కుమారుడు, ఈయన మాట మాత్రం వినాలంట. ఈ ఆజ్ఞ ఇస్తాడో ఏంటో, ఇంకా ఎన్ని ఆజ్ఞలు ఇస్తాడో, ఇంకెంత కఠినంగా ఉంటుందో, ఇంకా పరలోక రాజ్యం వెళ్ళనేది కలలాగా మిగిలిపోతుందేమో, దేవుని ఆరాధించడం అనేది కలలాగా మిగిలిపోతుందేమో, ఇంకా మా వల్ల కాదేమో అని భయపడి పడిపోయిన వారి దగ్గరికి వచ్చి యేసయ్య అంటున్న మాట ఏంటో తెలుసా? ఆజ్ఞలు కాదు, భయపడకు లెండి అంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. లేవండి, భయపడొద్దు, నేను ఆజ్ఞ ఇవ్వడానికి రాలేదు, కృప ఏమడానికి వచ్చాను. ఐ కేమ్ టు గివ్ యూ గ్రేస్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? కొంచెం బైబిల్ జ్ఞానం ఉంటే నీకు చాలా చక్కగా అర్థమవుతుంది, నువ్వు ఎంజాయ్ చేస్తావు. యూ విల్ ఎంజాయ్ దీస్ థింగ్స్. హల్లెలూయా. యూ విల్ ఎంజాయ్ ఇట్. బైబిల్ జ్ఞానం కొంచెం ఉంటే చాలు. పక్కలో చెప్పండి, కొంచెం జ్ఞానం చాలు అని. దీనికి ఎంజాయ్ చేస్తావా లేదా? యూ విల్ ఎంజాయ్ ఇట్. హల్లెలూయా. అక్కడ భయపడడానికి ఎందుకు భయపడ్డారు? అక్కడ ఆజ్ఞ వచ్చింది, ఇంకొక మాట మాట్లాడితే చనిపోతాం అంటే దేవుడి మాటే అది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడే మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాట వింటే ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు అదే మాట మళ్ళీ దేవుడి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు, ఈయన మాట వినుడని. ఇప్పుడు యేసయ్యను చూసుకొని శిష్యులు ఏమనుకోవాలా? మళ్ళీ ఇంకొక ధర్మశాస్త్రం ఇస్తాడేమో, ఇంకొక ఆజ్ఞ ఇస్తాడేమో అని అనుకొని భయపడ్డారు. కానీ యేసయ్య వచ్చి అంటున్నాడు, లేవండి, నేను ధర్మశాస్త్రం ఇవ్వడానికి రాలేదు, కృపను బోధించడానికి వచ్చాను. హల్లెలూయా. అంటే కృపలో ఉంటే ఎంత భయపడి పడిపోయి దిగజారిన వాడైనా సరే దేవుడు వాడిని ముట్టి పైకి లేపుతాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. విల్ లిఫ్ట్ యు అప్. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్, ఎంత క్రింద పడిపోయిన స్థాయిలో ఉన్నా సరే, ఎలాంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో భయంకరమైన స్థితిలో ఉన్నా సరే, కృప నిన్ను తీసుకెళ్ళి ఉన్నతమైన స్థాయిలో పెట్టగలదు. హల్లెలూయా. అది కృపకున్నటువంటి సామర్థ్యం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు శిష్యులు కూడా భయపడ్డారా లేదా? కానీ ఎందుకు భయపడ్డారు? అపార్థం చేసుకున్నారు దేవుణ్ణి. ఇంకా ఆజ్ఞ ఇస్తారేమో అనుకున్నాడు, కానీ దేవుడు అక్కడ ఆజ్ఞ ఇవ్వాల. ఏమన్నాడు? ఆయన వచ్చి భయపడొద్దు. మొదటి మాట, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి కనిపిస్తే ఆయన నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? మీరు బైబిల్ అంతా చదవండి, కొత్త నిబంధనలో. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక శిష్యులు వచ్చి ఆ సముద్రంలో మునిగిపోతూ ఉంటారు. మునిగిపోతున్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు అంటాడు. భయపడొద్దు అంటాడు. మరియా ఆయన తిరిగి లేచినప్పుడు మరియ చూస్తుంది మొదటిసారి. మరియ చూసి భయపడిపోతే మరియ చూసి ఏమంటాడు దేవుడు? భయపడవద్దు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాట, మొదటి మాట, ఆయన ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు మొదటి మాట ఏది ఉంటుందో తెలుసా? భయపడవద్దు. ఫియర్ నాట్. భయపడవద్దు. పక్కలు చెప్పండి, భయపడవద్దు అనండి. ఈవెన్ దట్ కరోనా వైరస్, భయపడవద్దు. ఏదైనా పరిస్థితి దిగజారిపోయిందా? భయపడకు. హల్లెలూయా. ఆ వ్యాధి తగ్గదని డాక్టర్ చెప్పారా? భయపడకు. ఆ ఇల్లు కట్టుకోలేవు అని నిన్ను ఎవరైనా నీ విశ్వాసాన్ని కొల్లగొట్టడానికి, నీ విశ్వాసం దొంగిలించడానికి, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి చూసారా? భయపడకు అంట దేవుడు. హల్లెలూయా. భయపడకు. నీ విశ్వాసం కాదు, నేను విశ్వాసము, నాది విశ్వాసము. నా విశ్వాసం ద్వారా, నా కృప ద్వారా నేను పోషిస్తాను అంటాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను, నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే కృపలో బాధ్యత అంటే ఎవరి మీదకి వెళ్ళిపోయింది? దేవుడు. ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నడిపించి నన్ను అని నీ చేయి ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో, రా బిడ్డ, నిన్ను చక్కగా పరలోక రాజ్యం తీసుకెళ్తా అని దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. అదే కృప అంట. హల్లెలూయా. కృప అంటే ఏంటి? నా సామర్థ్యం కాదు ప్రభా, నీవే చేయాలి, ఏదైనా నీ కృప ద్వారా జరగాలి. అక్కడ ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందు ఏమన్నారు ప్రజలు? నువ్వు ఏది చెప్పినా నేను చేస్తాను. ఎవరైనా వెళ్ళారా? కానానికి ఎవరైనా వెళ్ళారా? కృప ఏమంటుంది? నా వల్ల కాదు ప్రభా, నువ్వే చెయ్యి
అని ఎప్పుడైతే నీ చెయ్యి దేవునికి ఇస్తావో అది కృపలాగా మారి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఆ వ్యాధిలో నుంచి, బలితుల నుంచి, ప్రతి దాంట్లో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తుంది. కృప అంటే ఏమీ లేదు, నా వల్ల కాదు ప్రభా అని దేవుని దగ్గర చేతులు ఎత్తేయడం. పక్కలు చెప్పు, దేవుని దగ్గర చేతులు ఎత్తేసానండి. దేవుని దగ్గర చేతులు ఎత్తేసావు అనుకో, ప్రభా నా వల్ల కాదు, ఇదిగో నా చెయ్యి నడిపించు ప్రభా, అదే కృప. కానీ అక్కడ ప్రజలు అలాగా అంటే ధర్మశాస్త్రమే వచ్చేది కాదు. ఒకవేళ మోషే అడిగినప్పుడు ప్రజలు లేదు మాకు ఆ ధర్మశాస్త్రం దేవుడు బోధించారు, అది మా వల్ల కాదు, మేము చేయలేము, కృప ఇప్పటి వరకు ఉంది కదా, అదే కృపతో నడిపించంటే ప్రతి ఒక్కరు 40 లక్షల మంది కానానికి వెళ్ళిపోయేవారు. కానీ మరి అలాగే అనలేకపోయారు. చేస్తాం, విల్ డూ ఇట్, వాట్ ఎవర్ ద కమాండ్మెంట్, వీ కెన్ డూ ఇట్, మేము చేస్తాం, మాకు పాటిస్తాం, ఆజ్ఞలు అన్ని పాటిస్తాం, మా వల్ల అవుతుంది. మొత్తం ఎంతమంది పాటిస్తామని ఏక స్వరంతో చెప్పారో మొత్తం అందరు పడిపోయారు, ఒక్కడెళ్ళ. లా కండెమ్స్ ద బెస్ట్ ఆఫ్ అస్. హల్లెలూయా. మనలో గొప్పవారిని కూడా ధర్మశాస్త్రం ఏం చేయగలదు తెలుసా? పడగొట్టగలదు. కృప ఏం చేస్తుందంటే మనలో బలహీనుని కూడా బలముగా మార్చగలదు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ధర్మశాస్త్రంలో మోషే పడిపోవడానికి ఎన్ని ఆజ్ఞలు పాటించకుండా పడిపోయాడు ఆయన? ఒకే ఒక ఆజ్ఞ, అవును కదా? ఓన్లీ వన్ థింగ్, వన్ రీజన్, వన్ ఇన్ఫర్మేటివ్, హల్లెలూయా, వన్ ఎఫ్లెక్షన్, ఒకటి. దేవుడు చెప్పాడు, నో, నువ్వు వెంట రావడానికి వీలేదు. కృపలో చిన్న తప్పు, పెద్ద తప్పు, సైజు ఏముండదు అక్కడ, బైండిన్ సైజు లాగా, నో సైజ్. ఎల్, ఎం, ఎక్స్ట్రా లార్జ్, ఎల్ సైజ్, ఎం సైజ్, స్మాల్ సైజ్, నో సైజెస్. తప్పు తప్పే, పాపం పాపమే. చిన్న తప్పు చేసావు, పెద్ద తప్పు చేసావు, ఏది చేసినా కూడా ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నిన్ను ఖండించేస్తుంది. హల్లెలూయా. కృపలో, ఇన్ అదర్ సైడ్, ఇన్ ద గ్రేస్, కృపలో ఏం చేస్తుంది తెలుసా? ద వరస్ట్ ఆఫ్ us, మనలో దిగజారిపోయిన వాడిని కూడా కృప ఏం చేయగలదు? కాపాడగలదు. ఇక్కడ మోషే చిన్న తప్పు చేసినందుకు చివరి నిమిషంలో ఏమైపోయాడు? పడిపోయాడు. ఇక్కడ చివరి నిమిషంలో కృపలో ఏం చేస్తే తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో ఆ 2 దొంగల మధ్యలో సిలువ పెడతాడు. ఎక్కడ? 2 దొంగల మధ్యలో. వీరెవరు? అటు ఇటు ఉన్నది ఎవరు? దొంగలు. అందరు దొంగలు అనండి. దొంగలే కదా? దొంగలంటే ఏం చేస్తారు? మర్డర్లు, మానభంగాలు, దారుణమైన క్రియలు, సోషల్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు. దొంగతనం చేసి, మర్డర్ చేసి, మానభంగ హత్యలు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీ రాజ్యము వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ చివరి మాట అన్నప్పుడు దేవుడు అతను చూసి, పాపాత్ముడ, ముందెళ్ళి పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకో, ఆ తర్వాత నా దగ్గరికి రా అని అన్నాడు అనుకో, ఆ నిమిషంలో చనిపోయాడు. సమయం ఉండేది కాదు, అన్న వెంటనే చనిపోయాడు. పాప, నేను ఇంకా పశ్చాత్తాపడాలా? ఏది సమయం పశ్చాత్తాపడడానికి? నా క్రియలు మంచివా కాదో చూసుకోవాలా? ఏది సమయం నాకు? అంటే నీ సిలువలోంచి దిగిరావాలా? ఇప్పుడు నా వల్ల అవుతుందా? కాదు. హీ కెనాట్ కమ్. అంటే ఇక్కడ పశ్చాత్తాపడే సమయము లేదు, తన క్రియలు మంచివా చెడ్డవా, చెడ్డ క్రియలు మంచి క్రియలుగా మార్చుకునే సమయము లేదు. అయినప్పటికీ సరే దేవుడు ఏమన్నాడు? నీవు నేడు నాతో పరదేశులో ఉందవు. హల్లెలూయా. యు సీ ద గ్రేస్ సేవ్డ్ ద వరస్ట్ ఆఫ్ us. ఎంత దిగజారిపోయిన వాడిని కూడా కృప ఏం చేసింది? కాపాడింది. ఇక్కడ ఎంత గొప్పవాడినైనా కూడా ధర్మశాస్త్రం ఏం చేసింది? సమాధి చేసేసింది. రాదు, నువ్వు వెళ్ళకూడదు కానానంది ధర్మశాస్త్రం. హల్లెలూయా. కృప అలాంటి దొంగని కూడా, అలాంటి మర్డర్ చేసిన వాడిని కూడా, హత్య చేసిన వాడిని కూడా ఏం చేసింది? చివరి నిమిషంలో కాపాడేసింది. హల్లెలూయా. అలాంటి వాడినే కాపాడిన కృప నిన్ను కాపాడలేదా? నిన్ను కాపాడుతుందా లేదా? అలాంటి వాడినే పరలోక రాజ్యం తీసుకెళ్ళిన కృప నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుందా లేదా? పక్కలు చెప్పండి, పరలోక రాజ్యం మీద నీకు ఏ సందేహము ఉండకూడదు అనండి. నేను వెళ్తానా లేదా? వెళ్తావు. పక్కలు చెప్పండి, వెళ్ళి తీరుతావు అనండి. ఆ దొంగే వెళ్ళాడు, నువ్వు వెళ్ళలేవా? దొంగకి పశ్చాత్తాపడ్డాడా? తన క్రియలు మంచివో కాదని చూసుకున్నాడా? పోనీ మంచి క్రియలు చేస్తాను ప్రభు, ఒక 10 రోజులు నాకు టైం అన్నాడా? నేను వెళ్ళి పశ్చాత్తాపడి వస్తాను, నేను వెళ్ళి బాప్టిజం తీసుకొని వస్తాను, నేను వెళ్ళి కొన్ని మంచి పనులు చేసి వస్తాను, నాకు కొంచెం సమయం ప్రభా అన్నాడా? అంటే సమయం లేదు అక్కడ, పశ్చాత్తాపడే సమయం కూడా లేదు. అయినా సరే ఆయనను చూసి ఒక్క మాట అన్నందుకు, ప్రభా నా వల్ల కాదు, నువ్వే ప్రభా ఏదైనా చేస్తే చెయ్యి అని ఒక్క మాట అన్నందుకు నీవు నేడు నాతో పాటు పరలోకంలో ఉంటావన్నాడు దేవుడు. హల్లెలూయా. ఓన్లీ వన్ వర్డ్,
అట్ సేవ్స్. హల్లెలూయా. కాపాడిందా లేదా దొంగని? కాపాడింది. కానీ మోషేని ఏం చేసింది? చంపేసింది. మోషే తప్పులు చేశాడు జీవితకాలం అంతా? జీవితకాలం అంతా కూడా నీతిగా నడిచినటువంటి వ్యక్తి, దేవుణ్ణి ఎరిగినప్పటి నుండి 40 సంవత్సరాలు కూడా దేవునితో ఎలాగ నడిచాడు? నీతిగా. దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇతని వంటి సాత్వికుడు భూలోకంలో ఇంకొకడు లేడు అనేటువంటి వ్యక్తిని కూడా ధర్మశాస్త్రం ఏం చేసింది? జీవితకాలం అంతా తప్పులు చేసి, పొరపాటు చేసి, మటలు చేసి, హత్యలు చేసినటువంటి వ్యక్తి చివరి నిమిషంలో దేని మీద అనుకుంటే ఏం చేసింది? పరలోకం తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు ఏది బోధించాలి సంఘంలో? ఏది బోధించాలి సంఘంలో? ఏది కావాలి సంఘానికి? జీవితకాలం అంతా కూడా కష్టపడి ఆజ్ఞలు పాటించి చివరి నిమిషంలో ఏదో ఒక చిన్న అబద్ధము, చిన్న పొరపాటు, చిన్న తప్పు, చిన్న కోపం వచ్చి పరలోక రాజ్యాన్ని కోల్పోయేటువంటి ధర్మశాస్త్రం కావాలా? జీవితకాలం అంతా కూడా మన బలితలతో జీవించినప్పటికి కూడా ప్రభువా నా వల్ల కాదు, ఏది చేసినా నువ్వే చెయ్యి అని చెప్తే నిన్ను పరలోక రాజ్యము తీసుకెళ్లే ధర్మశాస్త్రం బోధించబడాలా? అందుకే సంఘంలో మహిమ లేదు, స్వస్థత లేదు, సంఘము లోకానికి వెలుగవ్వట్లేదు. హల్లెలూయా. ఎప్పుడైతే కృప మీద ఆధారపడతామో, కృపని హత్తుకుంటామో, కృప కావాలి అంటామో, కృప ఏం చేస్తుందంట? ప్రతి ఒక్కరు నడిపిస్తుందంట. హల్లెలూయా. గ్రేస్ విల్ టీచ్ యూ అండ్ గ్రేస్ విల్ లీడ్ యూ. హల్లెలూయా. అక్కడ ద బెస్ట్ ఆఫ్ ద మోసెస్, ద వరస్ట్ ఆఫ్ దిస్ థీప్. హల్లెలూయా. చెడ్డవాడు ఇక్కడ రక్షించబడ్డాడు, మంచివాడు కూడా ఏమైపోయాడు? ధర్మశాస్త్రంలో ఖండించబడ్డాడు. ధర్మశాస్త్రం బోధిస్తే కరెక్టే, నువ్వు దేవుని సన్నిధికి వస్తావు, కానీ వణుక్కుంటూ వస్తావు, భయంతో వస్తావు. ఒకవేళ వెళ్ళకపోతే దేవుడు చంపేస్తాడేమో, నేను దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే దేవుడు కోపం నా మీదకి వచ్చేస్తుందేమో, నేను వెళ్ళకపోతే దేవుడు ఉగ్రత నా మీదకి వచ్చేస్తుందేమో. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కదా, పరిశుద్ధంగా పాటించాలి, పునరుద్ధానమును సాబాతుని పరిశుద్ధంగా పాటించాలని ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఒకవేళ నేను దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే చచ్చిపోతానేమో అనే భయముతో దేవుడి సన్నిధికి వస్తావు. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కృపలో ఉంటే నేను దేవుడి సన్నిధికి వస్తే సమృద్ధి గల జీవాన్ని పొందుకుంటాను అనే విశ్వాసంతో వస్తావు. హల్లెలూయా. యు విల్ కమ్ విత్ ఫెయిత్. అక్కడ భయముతో వస్తావు, చనిపోతానేమో భయంతో వస్తావు. ఇక్కడ సమృద్ధి గల జీవాన్ని పొందుకుంటాను అనే విశ్వాసంతో వస్తావు. హల్లెలూయా. ఏది కావాలి? రెండిట్లో. భయముతో రావాలా దేవుడి సన్నిధికి, విశ్వాసంతో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నన్ను బయటికి తీసుకొస్తాడు, నా సమస్యలన్నింటికి సమాధానం ఇస్తాడు అనే విశ్వాసంతో రావాలా. కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? భయముతో వస్తామంట. బోధకుడు బోధిస్తాడు ఇక్కడ, రాలేదా? నువ్వు రాలేదనుకో దేవుడు ఉగ్రత నీ మీద ఉంటుందమ్మా, కాబట్టి రావాలి. అప్పుడు ఏం చేస్తావు? అయ్యి బాపోయి దేవుడు కోప్పడతాడంట, ఉగ్రపడతాడంట అని ఏం చేస్తావు? పని అంతా వదిలిపెట్టి వచ్చేస్తావు. లేకపోతే దేవుడు కోపం నీ మీదకి వచ్చేస్తుంది, ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది. కానీ కృపలో ఏంటి? ఈ భయం ఏముండదు. నీకేముంటుంది తెలుసా? నేను జీవం గల దేవుని దగ్గరికి వెళుతున్నాను కాబట్టి ఆయన ఈరోజు నన్ను ఆశీర్వదించి బయటికి పంపిస్తాడు అనే విశ్వాసంతో వస్తావు. హల్లెలూయా. సామర్థ్యం పొందుకోవడానికి వస్తావు, జీవాన్ని పొందుకోవడానికి వస్తావు అంట. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ది ఎంపవర్మెంట్ ఇన్ ద గ్రేస్. భయము వేరు, భక్తి వేరు. పక్కలు చెప్పండి, రెండు ఒకటి కాదు అనండి. భయభక్తులు అంటారు, భయభక్తులు కాదు. భయము వేరు, భక్తి వేరు. ఇప్పుడు భక్తి అంటే ఆయన మీద ఉండేటువంటి ప్రేమ, నమ్మకము, విశ్వాసం. భయం అంటే ఏంటి? కొడతాడేమో, వెళ్ళకపోతే ఏదైనా శాపం వచ్చేస్తుందేమో నా మీదకి, ఉగ్రత వచ్చేస్తుందేమో అనేటువంటిది ఏంటి? భయం. ఇప్పుడు దేవుని యొద్దకి భయముతో రావాలా, భక్తితో రావాలా? ధర్మశాస్త్రంలో ఏముంటుంది? భయము. ప్రజలందరూ ఏమైపోయారు? దేవుడు మాట్లాడితే వణికిపోయి మేము చనిపోతాము అన్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా యేసయ్య ఒక చోట మాట్లాడతాడు. చూద్దాం, ఆ వచనం చూపిస్తాను మీకు. నౌ లెట్ మీ టీచ్ దట్ థింగ్. మత్తయి సువార్త, మత్తయి ఆర్ యోహాన్ అనుకుంటా. Let me give you this thing. రైట్. ధర్మశాస్త్రంలో ప్రజలందరూ దేవుడు మాట్లాడితే ఏమన్నారు? వణికిపోయి చనిపోతామన్నారు. రైట్. యోహాను సువార్త ఇక్కడ ముగించేద్దాం.
యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. నా మాట విని ఇక్కడ కూడా ఎవరి మాట ఇది? అందరి దేవుడి మాట అనండి. అక్కడ కూడా ఎవరి మాట? దేవుడి మాటే. అక్కడ దేవుడి మాట విన్నప్పుడు ఏమన్నారు వాళ్ళు? చనిపోతా. అంటే అక్కడ దేవుడి మాట ఏం తీసుకొచ్చింది? మరణాన్ని. ఇక్కడ దేవుడి మాట ఏం తీసుకొస్తుంది? చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. ఎవరంట ఇతను? అక్కడ దేవుని మాటే. ఆ మాట విశ్వాసం వస్తే ఏమొచ్చింది వారికి? మాట విన్నప్పుడు మరణం వచ్చింది. ఇక్కడ ఈయన మాట విన్నప్పుడు ఏమొచ్చిందంట? నిత్య జీవము. హల్లెలూయా. అంటే మరణము లేనటువంటి జీవము, కృపలో. హల్లెలూయా. చదవండి ఇంకా. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎలాగ చెప్తున్నాడు దేవుడు? నిశ్చయంగా. అంటే మరణం అనేది లేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అక్కడ మరణిస్తావు అని చెప్తే ఇక్కడ అసలు మరణము లేదు, నువ్వు నిత్య జీవం గలవాడివి, మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నావు. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం నుంచి ఎప్పుడైతే నువ్వు కృపలోకి వస్తావో మరణంలో నుండి జీవంలోకి వచ్చినట్టే. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. యూజ్ దట్. ఎంతమందికి అర్థమైంది ఇది? ధర్మశాస్త్రం నుంచి కృపలోకి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి దాటినట్టు నువ్వు? మరణంలో నుండి. అంటే ధర్మశాస్త్రంలో ఉంటే ఎక్కడున్నావు? మరణంలో. హల్లెలూయా. యు ఆర్ స్టిల్ ఇన్ ద డెత్, ద జోన్ ఆఫ్ డెత్. హల్లెలూయా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కరోనా వైరస్ ఎవరికి వస్తుందో తెలియదు. ఈరోజు గాల్లో కూడా వస్తుందంట. ఇంతకుముందు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వచ్చేది, ఇప్పుడు అట్లా కాదు, మొత్తం గాల్లో ఉందంట. హల్లెలూయా. దట్స్ దట్. ఇట్స్ అ డెవిల్ స్ట్రిక్. ఇట్స్ అ డెవిల్. హల్లెలూయా. మనుషులకు ఏం చేస్తుంది తెలుసా? దూరపరిచేస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు? జతపరిచాడంట. దేవుడు ఏం చేశాడు? జతపరిచాడు. కరోనా ఏం చేస్తుంది? డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్. ముట్టకూడదు, దగ్గరికి రాకూడదు, మాట్లాడకూడదు మనిషితోని. అందరు చెప్పండి, దేవుడు జతపరిచిన వారిని కరోనా విడదీయకూడదు. కానీ కరోనా విడదీస్తుందా లేదా? అంటే ఇప్పుడు కరోనా అనేది దేవుడి చిత్తమా, అపవాది వల్ల వచ్చిందా? చాలా మంది అంటారు ఇది దేవుడి ఉగ్రత. దేవుడు ఉగ్రతని ఇవ్వడం అలాగా. గాడ్ కెనాట్ గివ్ యూ. దేవుడు నిన్ను మార్చుకోవాలంటే చాలా మంది అంటారు. చాలా మంది ఏమంటారంటే, దేవుడు నన్ను మార్చడానికి, నా మనసు మార్చడానికి, నా రూట్ మార్చడానికి, నా జీవితాన్ని మార్చడానికి నాకు షుగర్ పెట్టాడండి. దేవుడికి అదే పని. మరి షుగర్లు పెట్టి, బీపీలు పెట్టి నిన్ను మార్చుకుంటాడు. దేవుడు షుగర్లు పెట్టి, బీపీలు పెట్టి మార్చుకోడు. దేవుడు ఎలాగ మార్చుకుని తెలుసా? అద్భుతాన్ని చూపించి, నీ జీవితంలో నువ్వు ఊహించలేని మేలు నీ జీవితంలో జరిగించి, దేవా నువ్వు ఇంత గొప్పవాడివా అని తెలుసుకొని నీ మనసుని పూర్తిగా ఆయన వైపు మార్చుకుంటాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. చూసారా, పౌలుగా మారడానికి ముందు ఆయన ఎలాంటి వాడు? హింసకుడు, దూషకుడు, హానికరుడు, హత్యలు చేసేవాడు, ఎంతమందిని చంపేశాడు. ఇప్పుడు ఈయనని మార్చుకోవడానికి దేవుడు కుష్ఠవ్యాధిని పెట్టినాడా? పోనీ కాళ్ళని కొట్టేశాడా? ఏం చేశాడు? దర్శనం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రకాశము మధ్యాహ్నం 3 గంటలకి. ఇప్పుడు చూడండి, ఈ వెలుగులో ఏదైనా వెలుగేస్తే కనిపిస్తుందా? నీ టార్చ్ లైట్ వేస్తే కనిపిస్తుందా? ఈ లైట్లో నీ టార్చ్ లైట్ కానీ ఇంకేదైనా ఫ్రెడ్ లైట్, ఏది ఫ్రెడ్ లైట్ పెట్టినా కూడా అది కనిపిస్తుందా? దాని లైట్ ఎక్కువ ఉంటుందా, దీని లైట్ ఎక్కువ ఉంటుందా? ఇదే ఎక్కువ ఉంటుంది కదా. అక్కడ కూడా పౌలు దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఎలా ఉంటుంది సూర్యుడు? బగ మండుతూ ఉంటాడు. ప్రకాశమైన వెలుగు ఇదే ఉంటుంది. కానీ ఆయన వెళుతున్నప్పుడు అంట ఈ సూర్యుడిని మించినటువంటి వెలుగు ఆయన తగిలిందంట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వెలుగు ఎలాంటి వెలుగు? ఈ సూర్య తేజస్సు కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువైనటువంటి వెలుగు. హల్లెలూయా. అది దీంట్లో కూడా ప్రకాశంగా కనిపించగలదు. ఈ వెలుగులో కూడా ప్రకాశంగా అలాంటి ప్రకాశాన్ని చూపించి సౌలుని మార్చాడు. బీపీ పెట్టి మార్చలే, షుగర్ పెట్టి అంతకంటే మార్చలే. దేవుడు నిన్ను మార్చాలంటే నీకు ఏం చూపిస్తాడు? నీకు దర్శనం ఇస్తాడు, లేదా నీ జీవితంలో నువ్వు ఊహించలేని అద్భుతాన్నన్నా చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా. అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడతావు, దేవుని హత్తుకుంటావు, దేవుని వద్దకి వస్తావు. హల్లెలూయా. అలాగ మారుస్తాడు. కానీ దేవుడు
వ్యాధిని పెట్టాడు. ఇంకొక మాట చెప్తాడు చాలామంది, పౌలుకి ఏం పెట్టాడంటే దేవుడు ముళ్ళు. నేను ఇది చెప్తాను, నువ్వు అది చెప్తావు. పౌలుకి అద్భుతం చేసి మార్చుకున్నాడు కదండి. మా బ్రదర్ పౌలుకి ముళ్ళు పెట్టాడు కదా, మరి దాని మాట ఏంటి? దాని మాట కూడా చూద్దాం మనం. అసలు పౌలుకి ముళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడు అనుకుందాం. నీ మాట కరెక్ట్, కొంచెం సేపు నీవే కరెక్ట్ అనుకుందాం. పౌలుకి ముళ్ళు ఎందుకు పెట్టాడు దేవుడు? సరే, బైబిల్ని అడుగుదాం. లెట్ ఆస్క్ బైబిల్. బైబిల్ అడిగితే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం మనం. Second Corinthians chapter number 12. పన్నెండవ అధ్యాయము 7వ వచనం చదువుదాం. పౌలుకు దేవుడు ముళ్ళు ఎందుకు పెట్టాడు అనండి. పర్లేదు, నన్ను అడగండి, బ్రదర్ ఎందుకు పెట్టాడు ముళ్ళు అనండి. అనండి, పర్లేదు అనండి. మీకు డౌట్ ఉందా లేదా? ఇప్పుడు నేనేం చెప్పాను? పౌలుని దేవుడు ముళ్ళు పెట్టి మార్చలేదని చెప్పాను, వ్యాధి పెట్టి మార్చలేదని చెప్పాడు. అద్భుతాన్ని చూపించి తన దర్శనాన్ని చూపించి మార్చాడు. కానీ ఇక్కడ ఏమంటుంది బైబిల్? మళ్ళీ పౌలుకి ఏముంది? ముళ్ళు. అది నన్ను అడగొచ్చు, మేబీ నువ్వు అడగకపోవచ్చు, కానీ లైవ్లో చూసేవాళ్ళు, అక్కడెక్కడ చూసేవాళ్ళు ఈ వాక్యం తర్వాత విన్నా కూడా, బ్రదర్ నువ్వు రాంగ్ ప్రీచింగ్, చూడు బైబిల్కి ఏం పెట్టాడు పౌలుకి దేవుడు? ముళ్ళు పెట్టాడు. అసలు ఈ ముళ్ళు ఎందుకు పెట్టాడో చూద్దాం మనం. ముళ్ళు ఎందుకు పెట్టాడు? ముళ్ళు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకుందాం. అది ముళ్ళు కాదు యాక్చువల్గా. ముళ్ళు అంటే వ్యాధో, రోగమో, బాధో, బలితో ఇంకేదో కాదు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. అక్కడ ఏదో పెట్టాడు, దాని పౌలు ముళ్ళు అంటున్నాడు. అయితే ఈ ముళ్ళు, సరే ఆ ముళ్ళు అయినా ముళ్ళే అనుకుందాము, ఒక వ్యాధి అనుకుందాం, ఒక రోగం అనుకుందాం, ఒక బాధ అనుకుందాం, ఏదో ఒకటి అనుకుందాం. ఇది ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడంటే చదవండి అమ్మా, 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. ఎందుకు పెట్టాడు ముళ్ళు? ఎందుకు పెట్టాడు ముళ్ళు అంటే, పౌలుకు కలిగినటువంటి ప్రత్యక్షత ఎలాంటి అంట? అందరు బహు విశేషం అనండి. అంటే ఎక్స్ట్రాడినరీ సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి పౌలుకి. నాట్ ఓన్లీ సూపర్ న్యాచురల్, ఎక్స్ట్రాడినరీ సూపర్ న్యాచురల్ పవర్స్ అనమాట. అంటే సూపర్ మ్యాన్ కంటే గొప్పవాడు. ఎంతమంది తెలుసు సూపర్ మ్యాన్? గాల్లో ఇలా వెళ్ళిపోతుంటారు చూసారా? చిన్నప్పుడు చూసామా లేదా? కార్టూన్స్ పిల్లలకి బాగా ఇష్టం. అది సూపర్ మ్యాన్ తెలుసా? అంటే ఆ సూపర్ మ్యాన్ కంటే కూడా ఎక్స్ట్రా సూపర్ మ్యాన్ అనమాట ఈయన. ఎవరు? పౌలు. అంత సూపర్ మ్యాన్, సూపర్ న్యాచురల్, ఎక్స్ట్రాడినరీ సూపర్ న్యాచురల్ రెవల్యూషన్స్ పౌలుకి ఉంది కాబట్టి, దీనితో పౌలు ఏమైపోతాడు? ఈ సూపర్ మ్యాన్ కంటే నేను సూపర్ మ్యాన్ అనుకుంటాడు. దేవుని కంటే అంటే ఇంకేముంది? దేవుడికి నాకు తేడా? ఆయన మరణిస్తాడు, ఆయన మరణించాడు, నేను మరణిస్తాడు, ఇది ఒక్కడే తేడా, ఈ ఒక్క తేడా తప్ప అన్ని సేమ్ టు సేమ్ అని అనుకుంటాడేమో, అని హెచ్చిపోతాడేమో అని పౌలుకి ఏం పెట్టాడు దేవుడు? ముళ్ళు. కానీ ఈరోజు మనం ఏమంటారు? నాకు దేవుడు ముళ్ళు పెట్టాడండి. ఎందుకు? నేను ప్రార్థన సరిగ్గా చేయట్లేదని, నేను దేవుడి సన్నిధికి వెళ్ళట్లేదని, నేను ఏదో చేయట్లేదని దేవుడు నాకు ముళ్ళు పెట్టాడండి. నువ్వు చిన్న ప్రార్థన చేయకపోతే దేవుడు ముళ్ళు పెడతాడా? దేవుడి సన్నిధికి రాకపోతే దేవుడు ముళ్ళు పెడతాడా? వాక్యం చదవకపోతే దేవుడు ముళ్ళు పెడతాడా? ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, కరెక్ట్ అలవాట్లు ఉన్నాయి, అలవాట్లు మాన్పడానికి దేవుడు ముళ్ళు పెడతాడా? ఇక్కడ పౌలుకి ముళ్ళు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? పౌలుకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం అంట. హల్లెలూయా. బహు విశేషమైన ప్రత్యక్షతలు పౌలుకి ఉన్నాయి కాబట్టి ముళ్ళు పెట్టాడు. నీకు ఎందుకు పెట్టాలి ముళ్ళు? ఏం ప్రత్యక్షతలు నీకు? ఆ ప్రత్యక్షలు ఎంత బహు విశేషమైనవి? దేవుడు ముళ్ళు పెడతాడా నీకు? అసలు దేవుడికి ఆలోచన, అసలే ఆడు ముళ్ళు పెట్టడానికి చచ్చిపోతాడు. ఇంకా వీడికి ముళ్ళు అంటారా బాబు అనుకుంటాడు. వీడికి ముళ్ళు పెడితే వీడు బతకడు, ఇంకా అయిపోయింది వీడికి. ఇంకా ఏది అసలు నీ మీదకి ఆ దృష్టి రాదు దేవుడికి. ముళ్ళు పెట్టాలన్న దృష్టి రాదు. పౌలుకి ముళ్ళు పెట్టడానికి దృష్టి ఎందుకు వచ్చింది? ఆయన కలిగిన ప్రత్యక్షత ఇలాంటి అంట బహు. అంటే ఇందాక చెప్పాను చూడు, సూపర్ మ్యాన్ కంటే. ఎందుకు ఆ మాట చెప్పాను తెలుసా? మొదటి వచనం చదువుదాం మనం. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. ఇది ఎవరో మనిషి కాదు, పౌలే.
అందరు చెప్పండి, ఒక మనిషి కాదు, అది పౌలే అనండి. పౌలు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు చదవండి. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఎక్కడ కొనిపోబడ్డాడు? 3వ ఆకాశం అని అన్నది. సూపర్ మ్యాన్ ఏ ఆకాశం మీద ఎగురుతాడు? కనిపించే మొదటి ఆకాశం మీద. కానీ ఈ సూపర్ మ్యాన్ ఎక్కడ ఎగిరాడు? 3వ ఆకాశంలో ఎగిరాడట. అంటే సూపర్ మ్యాన్ కంటే సూపర్ మ్యానే కాదైనా, సూపర్ మ్యాన్ మించిన సూపర్ మ్యాన్. ఈ సూపర్ మ్యాన్ నీకు కనిపించేలాగా ఈ ఆకాశంలో మొదటి ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. కానీ ఈ సూపర్ మ్యాన్ అంటే 3వ ఆకాశంలో ఎగురుతున్నాడంట, 3 ఆకాశంలో ఉన్నాడంట. అంటే ఇంత గొప్ప ప్రత్యక్షత పౌలుకి ఉంది కాబట్టి అక్కడే ఉండిపోకుండా దేవుని దగ్గర, ఈ భూమి వద్దు, ఇదొద్దు, నాకు సువార్త వద్దు, ఇదేదొద్దు ప్రభా, నీ దగ్గర హ్యాపీగా ఉండిపోతాను మాటి మాటికి పరలోక రాజ్యం వెళ్ళకుండా ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు. పౌలు ఏం చేసాడు తెలుసా? మాటికి పరలోక రాజ్యం వెళ్ళాడు. ఎందుకు? సూపర్ మ్యాన్ లాంటి శక్తి ఉంది కదా, మున వెళ్ళిపోయాడు అట్లాగా. అక్కడ సువార్త ఉంది బాబు, నువ్వు సువార్త చెప్పాలి, వెళ్ళు ఆ దేశంకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలంటే, లేదు ప్రభు ఇక్కడ బాగుందని 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ ఉండేవాడిని. 3 రోజులు పరలోకంలో, 3 రోజులు భూమి మీద. దేవుడికి వచ్చి ఏంటి ఇక్కడ మొత్తం ఇక్కడ సెటిల్ అయిపోయేలాగా ఉన్నాడు. ఇట్లా కాదని ఏం చేశాడు? భూమి మీద ఒక ముళ్ళు పెట్టి, ఈ ముళ్ళు ఏంటో తెలుసా? చదవండి. ఆ ముళ్ళు ఏంటో కూడా చెప్తాడు అక్కడ. ఆ ముళ్ళు ఏంటి అసలు? చదవండి. అతడు శరీరముతో కొనిపోబడెను. నాన్న ఇక్కడ 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను ఒక దూతగా ఉంచబడెను. ఏంటంటే ఈ ముళ్ళు? సాతాను దూత. ముళ్ళు కాదు, అది బీపీ కాదు, షుగర్ కాదు, వ్యాధి కాదు, రోగం కాదు. ఇది ఒక దూత. దిస్ ఇస్ అ స్పిరిట్. హల్లెలూయా. ఈ స్పిరిట్ ఏంటి? ఈ స్పిరిట్ కూడా ఏంటి అంటే అపోజ్ చేయడం, పర్సిక్యూషన్. ఇప్పుడు చూడండి, పౌలు ఎక్కడన్నా బోధిస్తే పౌలుకి ఏం చేసేవారు తెలుసా? పౌలు చెప్పిన కృపవాక్యములకు విరుద్ధంగా బోధించేవారు. పౌలు ఏ వాక్యాన్ని బోధించేవాడు? కృపవాక్యం బోధించినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రం తీసుకొని వచ్చేవారు. ధర్మశాస్త్రం తీసుకొచ్చి వీరిద్దరి మధ్యలో ఏం జరిగేది? వాదన. మీరు ఎక్కడైనా తీసుకోండి, పౌలు బోధించిన ప్రతి చోట పౌలుని కొట్టడానికి చూశారు. అందరూ రాళ్లతో కొట్టడానికి చూశారు, చంపేశారు. ఒక చోట ఈడ్చుకెళ్ళి పడిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి హింసలు. ఎందుకు జరుగుతాయి తెలుసా? ధర్మశాస్త్రము కృపకి మధ్యలో ఏం జరుగుతుంది అక్కడ? యుద్ధము. ఈయన బోధించినప్పుడు యూదులు కొంతమంది ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి, ధర్మశాస్త్రాన్ని కాకుండా నువ్వు ఇంకో వేరే దేవుని బోధిస్తున్నావు, ఇంకో కృపను బోధిస్తున్నావు ఏంటి అని వీరిద్దరికి మధ్యలో గొడవ జరిగేది. కరెక్టే. ఇప్పుడు ఈ కృప అనే వాక్యములు దేవుడి దగ్గర నుంచి వెళ్ళి ప్రత్యక్షంగా పొందుకున్నాడు. ఎవరు? పౌలు ప్రత్యక్షంగా పొందుకున్నాడు. దేవుడు అనుగ్రహించాడు ఆ కృపావాక్యాన్ని. మిగతా 12 మంది శిష్యులకు దేవుడు ఇవ్వాల, పౌలుకి ఇచ్చాడు. ఇది పౌలుకి మాత్రమే కలిగినటువంటి ప్రత్యక్షత. కాబట్టి పౌలు ఏం చేశాడు? ధర్మశాస్త్రం బోధించిన చోటకి వెళ్ళి కృపను గురించి బోధించేవాడు. మనం కృప వలన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము అని పౌలు బోధిస్తే, ధర్మశాస్త్రం ఏం బోధించేది? కాదు, నువ్వు ఆజ్ఞలు పాటిస్తేనే నీతిమంతులు అవుతావు అని ధర్మశాస్త్రం బోధించి. వీరిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ జరుగుతుండేది. గొడవ జరిగినప్పుడు పౌలు ఏం చేయాలా? వాడు ప్రశ్న అడిగాడు నన్ను. ఈ ప్రశ్నకు నేను సమాధానము పొందుకోవాలని రాత్రి అంతా కష్టపడి చదివాడు బైబిల్. మళ్ళీ ప్రార్థించేవాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఆ ప్రశ్న అడిగాడు ప్రభా, దానికి సమాధానం ఏంటి నాకు బోధించి ప్రభా. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు దాని గురించి బోధించేవాడు. ఇది అంటే ఏంటి? దేవుడు అతని కలిగిన ఆ ప్రత్యక్షత యందు అతడు హెచ్చించిపోకుండా నిమిత్తము ప్రార్థించాలా. ఇంకా నా యొద్ద నాకే సమస్తము తెలుసు అని అనుకోకూడదు, నేను ఇంకా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అని ప్రార్థించే మనస్సు కలిగించడానికే దేవుడు ఏం చేశాడు? దూతను పెట్టాడు. కానీ ఈ దూత నీకు ఎలా కనిపించింది? ముళ్ళులాగా. ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ సంథింగ్? హల్లెలూయా. ఇప్పుడు ముళ్ళు అంటే ఏంటి అర్థమైందా? ముళ్ళు అంటే ఏంటి? అవతల వ్యక్తి ధర్మశాస్త్రం తీసుకుని వచ్చి ఒక ప్రశ్న అడిగినప్పుడు దాన్ని కృపలో ఎలాగ బోధించాలో దాని నిమిత్తం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించి ఆ సమాధానాన్ని పొందుకోవడానికి దేవుడు ఒక దూతని పెట్టాడు. ఈ దూత ఏంటి అంటే పర్సిక్యూషన్, హింసించడం, ప్రశ్నలు వేయడం. అదే పౌలు కలిగింది. ఇంకెక్కడ కూడా ఆయనకి ఏ వ్యాధి లేదు, ఏ రోగం లేదు, ఏ బలిత లేదు ఆయనకి. హల్లెలూయా. సో ఇలాగ జరిగిన ప్రతిసారి పౌలు ఏం చేసేవాడు? పరలోకం వెళ్ళిపోయాడు. నాకు ఈ బోధ వద్దు, ఈ కృప వద్దు, ఏదొద్దు ప్రభా, ఇక్కడ బాగుంది, నేను సెటిల్ అయిపోతా అంటే, లేదు నీకు కింద చాలా పని ఉంది, వెళ్ళిపో అని కిందికి పంపించేవాడు దేవుడు. 14 అంటే ఇలా 14 సంవత్సరాలుగా జరిగిపోయిందంట. 14 ఇయర్స్ కూడా దేవుని దగ్గర అద్భుతమైనటువంటి రెవల్యూషన్స్ పొందుకున్నాడు పౌలు. ఇంకా
శిష్యుని కూడా ఈ ప్రత్యక్షత జ్ఞానము లేదు, కాబట్టి వారి పరిచర్య ఆగిపోయింది. మధ్యలో పేతురు పరిచర్య ఆగిపోయింది, యోహాను ఆగిపోయింది, మత్తయి ఆగిపోయింది. 12 మందిలో 10 మంది శిష్యులు, ఒక శిష్యుడు చనిపోతే 10 మంది శిష్యుల పరిచర్య ఏమైపోయింది? ఆగిపోయింది. ఎందుకు? ప్రత్యక్షత లేదు. ఒక పౌలు మట్టుకే బైబిల్లో ఉన్న 75% పౌలు రాసిందే. 75% అన్ని పత్రికలు ఎవరు రాశారు? పౌలు 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 పరిచర్య ఏమైపోయింది? కొనసాగించబడింది. ధర్మశాస్త్ర పరిచర్య ఏమైపోయింది? ఆగిపోయింది. పేతురుని చూశాడు. ఇప్పుడు పేతురు ఒక చోట దేవుడు, నువ్వు వెళ్ళి అన్ని జనులకు సువార్త ప్రకటించు అని దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు పేతురికి. ఆ దర్శనంలో ఒక చెంగు ఆకాశం నుంచి దించబడి పేతురికి కనిపిస్తుంది. ఈ చెంగులో, ఈ దుప్పటిలో ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి జంతువు దాంట్లో ఉంటుంది. అప్పుడు దేవుడు చెప్తాడు పేతురికి, పేతురు చంపుకొని తిను అంటాడు. చంపుకొని తినంటే పేతురు అంటాడు, ప్రభా నిషిద్ధమైంది ప్రభా, నేను ఎట్లా తింటాను? చెప్పింది ఎవరు తినమని? ఎవరు చెప్పారు తినమని? దేవుడు. పేతురు ఏమంటున్నాడు? నిషిద్ధమైంది ప్రభా. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమైంది అనకూడదు పేతురు. మొదటిసారి మాట్లాడతాడు. రెండోసారి పేతురు చంపుకొని తిను. రెండోసారి కూడా పేతురు ఏమంటాడు? మొదటిసారి దేవుడు మాట్లాడు బుద్ధి రావాలి కదా పేతురికి, రాలా. మొదటిసారి చెప్పినప్పుడు సరే ప్రభా నువ్వు నిజంగా దీన్ని పరిశుద్ధపరిచావా, అయితే మంచిదే ప్రభా చంపుకొని తింటాను అని అనొచ్చు కదా అన్నా. మొదటిసారి మాట్లాడినప్పుడు దేవుడు చంపుకొని తినంటే లేదు ప్రభా నిషిద్ధమైంది అన్నాడు. మళ్ళీ మాట్లాడతాడు, లేదు లేదు పేతురు నేను దాన్ని పవిత్రపరిచాను, చంపుకొని తినంటే లేదు లేదు ప్రభా నిషిద్ధమైంది. అలాగే దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు? 3 సార్లు. 3 సార్లు మాట్లాడిన తర్వాత ఆ దుప్పటి పైకి వెళ్ళిపోతుంది. ఈయన మట్టుకు తినడు. అంటే దాని సాదృశ్యం ఏంటి? నువ్వు నీ సువార్తను అన్యజనులకి ప్రకటించు, ప్రపంచంలో ప్రతి మనిషికి ఈ సువార్త ప్రకటించు అనే దానికి సాదృశ్యంగా ఆ దుప్పట్లో ప్రపంచంలో ప్రతి జంతువు అందులో ఉంటుంది. కానీ పేతురు ఏం చేస్తాడు? అన్యజనులు నిషిద్ధమైన వారు, వారికి నేను సువార్త ప్రకటించాను, వారు పాపులు, వారికి సువార్త అక్కర్లేదు, వారికి దేవుడు అక్కర్లేదు, వారికి బోధించకూడదు, అది నిషిద్ధమైంది అంటాడు. దేవుడు ఏమంటాడు? లేదు నేను నా రక్తం ద్వారా వారిని పరిశుద్ధపరిచాను. అంటే ఎవరు ఆ నిషిద్ధమైందని పేతురు ఎవరి గురించి చెప్పాడు? పక్కలు చెప్పండి, నీ గురించేనండి, నీ గురించేనండి, నీ గురించి నా గురించి అన్నాడు. దేవుడు అన్నాడు లేదు లేదు గో ఆ వ్యక్తి అక్కడక్కడ ఉన్న కూర్చున్నాను కదా వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆమె ప్రభా నిషిద్ధమైంది నేను ప్రకటించాను. ఈయన నా బావ నేను ప్రకటించాను, నిషిద్ధమైనోడు నా వల్ల కాదు. అప్పుడు దేవుడు యేసయ్య ఉండేమన్నాడు? నేను పవిత్రపరిచాను, రక్తంతో వారికి అడిగారు, వారి పరిశుద్ధులు వెళ్ళు వారికి సువార్త ప్రకటించన్నాడు దేవుడు. హల్లెలూయా. కానీ పేతురు ఏమన్నాడు? నో 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 నేను ప్రకటించలేను, నా వల్ల కాదు. ఇది కొంచెం కామెడీగా చెప్పినా వెరీ సీరియస్. పక్కలు చెప్పండి, చాలా సీరియస్ అనండి. నేనేదో కొంచెం కామెడీ మిక్స్ చేసి చెప్తాను నీకు అర్థం కావాలని, నీకు లోతుగా వెళ్ళాలనేది. చూద్దాం ఎక్కడుంది అపొస్తలుల కార్యములు అండి. చూసి క్లోజ్ చేద్దాం, రియల్ క్లోజ్. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 12 చదవండి. 10-12 అపొస్తలులు 10-12. కమన్ రీడ్. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను. దేనికి సాదృశ్యం అంటే భూమి మీద ప్రతి మానవ జాతికి, ప్రతి మనుషునికి సాదృశ్యం. ఈ భూమి మీద ఎన్ని జాతుల మనుషులు ఉన్నారో, ఎన్ని దేశాల మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల మనుషులు ఉన్నారో వారందరికీ సాదృశ్యం ఇది. అన్ని జాతుల పక్షులు, అన్ని జాతుల జంతువులు, చతుష్పాద జంతువులు అన్ని కూడా ఆ పాత్రలో ఉన్నాయంట. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? పేతురు చంపుకొని తిను. చంపుకొని తినప్పుడు పేతురు ఏం చేయాలి? చక్కగా లేచి తనకి ఇష్టమైంది ఏదో చక్కగా దాన్ని తినేయాల. తినడం అంటే ఏంటి? సువార్త ప్రకటించడం, ద్వారం తెరవాలి సువార్తకి. అయితే పేతురు ఏమంటే ఇక్కడ చదవండి. అయితే పేతురు వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూను తినలేదని చెప్పగా. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మళ్ళీ చెప్పండి, నీ గురించేనండి. పక్కన చెప్పండి, నీ గురించేనండి. పేతురు దృష్టిలో నువ్వు ఎవరు? నిషిద్ధమైన వాడివి, అపవిత్రుడివి, ఇంకెవరివి?
ఎవరి అమ్మ? నిషిద్ధమైనది, అపవిత్రమైనది నేను ఏదైనా ఎప్పుడైనా తిన్నానా? పేతురు దృష్టిలో అలాగ ఉన్నా. అంటే పేతురు ఏంటి? ధర్మశాస్త్రం ఇస్ లా మెంటాలిటీ. దిస్ ఇస్ ద లా మెంటాలిటీ. అంటే ధర్మశాస్త్రము ఎవరైనా సరే ఎలాగ చూస్తుంది? నిషిద్ధమైన వాడు. నువ్వు ఎంత గొప్పవాడైనక, నువ్వెంత మంచివాడైనక, నీకు ఇంకా ఏదైనా ఉండని, నువ్వు ఎంత గొప్ప పని అయినా చేయి, నిన్ను ఎలాగ చూస్తుంది? అది నిషిద్ధమైన వాడు. హల్లెలూయా. ఏదో ఒక లోపం ఉంది అంటుంది నీకు, నువ్వు పరిపూర్ణమైన వ్యక్తివి అని చెప్పేటువంటి ధర్మశాస్త్రం చెప్పలేదు అలాగా. హల్లెలూయా. చెప్పగలదు అలాగా? చెప్పలేదు. హల్లెలూయా. ఒకప్పుడు ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏం ప్రశ్న? ప్రభా, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అంట. దేవుడు అంటాడు, అక్కడ ఏం రాయబడి ఉంటే, దేవుడు అతన్ని ప్రేమించి ఏం చేస్తారంట? అందరూ చెప్పండి, దేవుడు ప్రేమించానండి. ఎవరిని ప్రేమించాడు? ఆ యవనస్తుడు. ఎవరైతే యవనస్తుడు వచ్చాడు దేవుని దగ్గరికి, ఆ యవనస్తుని ప్రేమించాడంట దేవుడు. ప్రేమించి, నీకు ధర్మశాస్త్ర ఆజ్ఞలు తెలుసు కదా అంటాడు. ప్రభా, మొత్తం తెలుసు చెప్పు అంటాడు. మొత్తం 10 ఆజ్ఞలు చెప్పేస్తాడు. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, పొరుగువారిని నాశించకూడదు, అబద్ధం ఆడకూడదు, నాతో చేయకూడదు, ఇవన్నీ ఆజ్ఞలు చెప్తాడు. మరి ఇవన్నీ ఆజ్ఞలు పాటిస్తున్నావా అని యేసయ్య ఆ యవనస్తుని అడుగుతాడు. ఆ యవనస్తుడు ఏమంటే తెలుసా? చిన్నప్పటి నుంచి పాటిస్తున్న ప్రభాని, ఒక్కదాంట్లో తప్పలేదు, ఒక్క దాంట్లో కూడా తప్పలేదు, పర్ఫెక్ట్, ఐఎమ్ వెరీ పర్ఫెక్ట్. ఓకే, పర్ఫెక్ట్ ఉన్నా కదా, అయితే ఇంకొకటి తక్కువ ఉంది అంటాడు. ఏమంటాడు? ఇంకొకటి నీకు కొదువుగా ఉంది అంటే, ధర్మశాస్త్రం అంత పరిపూర్ణంగా పాటించినప్పటికీ కూడా ఏమంటుంది మళ్ళీ ధర్మశాస్త్రము? ఇంకొకటి, ఆ ఒక్క నెరవేర్చి కూడా ఇంకొకటి, ఆ ఒక్క నెరవేర్చి కూడా ఇంకొకటి. అలాగా దీనికి అంతం అనేది లేదు. నువ్వు ఎన్ని మంచి పనులనే చెయ్యి, ఇంకొకటి చేయలేదు కదా, అది కూడా చేస్తే బాగుండేది. కాబట్టి నువ్వు ఎవరివి? దోషివి. యువర్ ఎ లాయర్. తోసివేసిందా లేదా ధర్మశాస్త్రం? అతన్ని తోసివేసింది. ఇది మాట్లాడింది ఎవరు? ఒక దేవుడు అతన్ని ప్రేమించాడంట. ప్రేమించి, ఒరే ప్రభు, కదే అన్ని చేస్తున్నావు కదా, ఇంకొకటి తక్కువ ఉంది, అది చేసేయి, నువ్వు వచ్చేస్తావు, నాతో నన్ను వెంబడించిన పరలోక రాజ్యం వచ్చేస్తావు అని చెప్తే అది చేయలేకపోయాడు. అలాగే మనం ఎంత ధర్మశాస్త్రాన్ని పాటించాలని ప్రయత్నించి పాటించినప్పటికీ కూడా ఏదో ఒక లోటుని చూపిస్తూనే ఉంటుంది. పొద్దున్న 2 చాప్టర్లు బైబిల్ చదివావు, సాయంత్రం ఇంకో చాప్టర్ చదివితే బాగుండేది కదా, పోనీ మళ్ళీ సాయంత్రం 3 చదివావు, రేపు పొద్దున మళ్ళీ 4 చదువు, 4 చదివావు, లేదు 5 చదువు, పని పక్క కూడా 5 చదివాడు కదా, నువ్వు కూడా 5 చదువు. ఇలాగ ఎంత చదివినా కూడా ఏమంటుంది ధర్మశాస్త్రం? ఇంకా కొంచెము, ఇంకా కొంచెము, ఇంకా కొంచెము, దీనికి అంతం లేదు. ఇంకా కొంచెము చేసే లోపల మన జీవితము ముగించబడుతుంది. కృప ఏమంటుంది తెలుసా? నువ్వు ఎందుకు చదివావు? నువ్వు దేవుని సన్నిధికి ఎట్లా వచ్చావు? నువ్వు ఎట్లా ఉన్నావు? నాకు అనవసరం, చూడు ఇదిగో నా కృప నీకు ఇచ్చి నేను నీతిమంతునిగా మారుస్తున్నాను అంటుంది కృప. హల్లెలూయా. ఐ విల్ మేక్ యూ రైచస్. నీవు సంపూర్ణుడవు నా లోపల, నీవు నా లోపల సంపూర్ణమైన వాడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడు అంటుందండి కృప. హల్లెలూయా. ధర్మశాస్త్రము నీ యొద్ద నుంచి కావాలి అంటుంది, కృప నీకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. గ్రేస్ విల్ సప్లై యూ, లా విల్ డిమాండ్ ఫ్రమ్ యూ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఇస్ వాట్ గ్రేస్ ఇస్. హల్లెలూయా. ఇప్పుడు మనం నిర్ధారించుకోవాలి, మనం ఎక్కడ ఉన్నాము, వేర్ వి ఆర్. దేవుని కృపలో ఉన్నామా, లేకపోతే ధర్మశాస్త్రం కింద ఇంకా ఖండించబడి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనం ఖండించబడేటువంటి ధర్మశాస్త్రంలో ఉంటామో, మనం వేరే వాళ్ళని కూడా ఎలాగో చూస్తామో అదే దృష్టితో చూస్తాం. వారిని ప్రేమించలేము. వారిని కూడా చూసి ఏమంటావు? నువ్వు తప్పు చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇలా చూస్తున్నావు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు. అంటే ఈ మెంటాలిటీ అలాంటిది. ధర్మశాస్త్రం యొక్క మెంటాలిటీ ఎలాంటిది? ఖండించేదే. ఎంత మంచివాడైనా సరే ఖండిస్తూ ఉంటుంది. నీకు ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి సిద్ధి కలగజేయలేదు ఇది. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణం చెప్పదు, నేను ఖండిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం. హల్లెలూయా. కృప మట్టికి నీకు ఏమిస్తుంది? పరిపూర్ణమైన దేవుని నీతి అనుగ్రహించేసిందంట మనకి ఒకేసారి. హల్లెలూయా. సిలువలో ఏం చేసింది? ఆయన నీతి మనకు అనుగ్రహించేసింది. నువ్వు నీతిమంతుడు అంటావు. ఇప్పుడు దేవుని యందు ఉన్నావు కాబట్టి నీకు శిక్ష విధి లేదు. హల్లెలూయా. నౌ యు విల్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పేతురు యొక్క పరిచర్య ఆగిపోయింది? ఒకటే ఒక అధ్యాయం రాశాడు, తర్వాత పేతురు చిన్న ఇంకో అధ్యాయం రాశాడు, ఫినిష్. ఎందుకో తెలుసా? ఎందుకంటే పేతురు యొక్క పరిచర్య దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. ఆయన ఆపేసుకున్నాడు. దేవుడు తెరిచాడు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు అంటే దేవుడు పేతురు ఏమన్నాడు? అది నిషిద్ధమైనది, అపవిత్రమైనది, నేను ఆ పని చేయలేనన్నాడు.
సువార్త ప్రకటించి అన్ని జనులకు ప్రకటించలేకపోయారు. ఒక చోట సరే దేవుడు ఇంతగా అన్నాడు కదా అని ప్రకటిస్తాడు, వెళ్ళి కొర్నేలి ఇంట్లో ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఒక వ్యక్తి వస్తారు, మొత్తం ఉన్నదంతా అమ్మేసుకొని అపోస్తల పాదం దగ్గర తీసుకొచ్చేవారు డబ్బంతా కూడా. ఎందుకంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఉండాలి, అందరికీ చక్కగా అన్ని వస్తువులు వారి పరిపూర్ణంగా ఉండాలి అని వారికి ఉన్న స్థిరాస్తులు చిరాస్తులు అన్నీ కూడా అమ్మేసుకొని అపోస్తలకి ఇచ్చేవారు. అపోస్తలు ఏం చేసేవారు? పంచిచ్చేవారు, అందరికీ ఇది పంచిచ్చేవారు అపోస్తలు. అయితే అననీయ సఫీరా అని ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఎంతమంది తెలుసు? వీరు తెలుసు కదా, బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. అననీయ సఫీరా ఏం చేస్తారంటే, పాపం వారికి ఉన్నది ఏదో కొంచెం ఆస్తి అమ్మేసుకొని వచ్చి దాంట్లో కొంచెం భాగం ఉంచుకొని కొంచెం ఇచ్చేస్తారు. కొంచెం ఉంచుకొని కొంచెం ఇచ్చినందుకు పేతురు ఏమంటారో తెలుసా? ఎందుకు ఈ తప్పు చేశావు అని శపిస్తే ఇద్దరు చనిపోతారు. వాళ్ళిద్దరు చనిపోతారు. వాళ్ళు చేసిన తప్పేంటి? కొంచెం దాచుకున్నారు అంతే, కొంచెం ఇచ్చారు కదా. ఇప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు మొత్తం ఆస్తి అంత ఇచ్చేయమన్నాడా? చెప్పలే. ఇది పేతురు యొక్క ఆలోచన. పేతురు చెప్పాడు, ధర్మశాస్త్రంలో ఉన్నాడు కాబట్టి, ధర్మశాస్త్రం బోధిస్తున్నాడు కాబట్టి నువ్వు తప్పు చేస్తావు అని అతని మీద ఎప్పుడైతే నేరోపణ చేశాడో దేవుడు యొక్క శాపం అతనికి దిగొచ్చి ఇద్దరు వ్యక్తులు ఏమైపోయారు? చనిపోయారు. అప్పుడు అనుకున్నాడు దేవుడు, అమ్మా నేను నా రక్తము కార్చి వాడిని సంపాదిస్తే నువ్వు చంపేస్తావా? నీ పరిచర్య క్లోజ్. ఏమన్నాడు పేతుర్ని? నీ పరిచర్య క్లోజ్. నువ్వు ఏదైతే అన్యజనుల నిమిత్తము సువార్త నిమిత్తము మార్గము తెరిచావో ఆ మార్గంలో నువ్వు ప్రవేశించగాని నేను ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాను, ఆ వ్యక్తి ద్వారా సువార్త సర్వలోకానికి ప్రకటిస్తానని చెప్పి కృపని బోధించే పౌలుని తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదు దేవుడికి. గాడ్ బ్రాట్ పౌల్. అందుకే పౌలు ఎవరు? అన్యజనులకి అపోస్తులుడు. హల్లెలూయా. పక్కలు చెప్పండి, నీకు అపోస్తులుడు పౌలు అనండి, పేతురు కాదు, అది పీటర్. హల్లెలూయా. పేతురు వెంబడి చెల్లామనుకో మధ్యలో ఆగిపోతుంది పరిచర్య. యువర్ మినిస్ట్రీ విల్ స్టాప్. కృప పరిచర్యకి అంతం లేదు. వెన్ యు ఆర్ ఇన్ ద గ్రేస్ యువర్ మినిస్ట్రీ విల్ గ్రో. హల్లెలూయా. పక్కలు చెప్పండి, నువ్వు కృపలో ఉన్నంత వరకు నీ మీద ఆశీర్వాదాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి అని చెప్పండి. నీ ఆశీర్వాదాలు ఎవ్వరు దొంగిలించలేరని. హల్లెలూయా. నీ స్వస్థత ఎవరు దొంగిలించలేరని, నీ బలము ఎవరు దొంగిలించలేరని, నీకు రావాల్సిన ఆశీర్వాదాలు ఎవ్వరు దొంగిలించలేరని. హల్లెలూయా. యువర్ మినిస్ట్రీ కెనాట్ బి స్టాప్. అంతవరకు పరిచయం చేసింది ఎవరు? పౌలే. పేతురు మినిస్ట్రీ ఆగిపోయింది. మిగతా 11 మంది శిష్యుల మినిస్ట్రీ ఏమైపోయింది? ఆగిపోయింది. ఒక్క పేతురు మాత్రమే కృపను బోధిస్తున్నాడు కాబట్టి పేతురు మాత్రమే అంతవరకు పరిచర్యని కొనసాగించి విజయవంతంగా ముగించి, ఇదిగో నా విశ్వాస పోరాటంలో నేను అంతవరకు పోరాడాను, మంచి బహుమానం పొందుకున్నానని చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ వాట్ గ్రేస్ మై ఫ్రెండ్. గ్రేస్ కెనాట్ డిసప్పాయింట్ యూ. పక్కలు చెప్పండి, కృప నేను ఎన్నడూ ఎక్కడ సిగ్గుపరచనీయదని. హల్లెలూయా. నిలబడి ప్రార్థన చేసుకుందాం. జస్ట్ స్టాండ్ అప్. ఇప్పుడు చెప్పండి, ఎవరి కృపకి, ఎవరి పరిచర్య కింద ఉండాలి మనం? ధర్మశాస్త్రమా, కృపనా? కృప ఏం చేసింది? అక్కడ చంపేసింది. ధర్మశాస్త్రం ఏం చేసింది? చంపేసింది. కృప ఏం చేసింది? బ్రతికించింది. హల్లెలూయా. అక్కడ దేవుని మాట వింటే చనిపోయారా, బ్రతికారా? ధర్మశాస్త్రంలో చనిపోయారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాట వింటే నిత్య జీవాన్ని పొందుకున్నారంట. హల్లెలూయా. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువారి కృప కింద ఉన్నాము కాబట్టి మరణంలో నుండి జీవంలోకి దాటబడి ఉన్నాము. హల్లెలూయా. శాపంలో నుంచి ఆశీర్వాదాలకి దాటబడి ఉన్నాము. మన ఇబ్బందుల నుంచి సమాధానంలోకి దాటబడి ఉన్నాము. హల్లెలూయా. పక్కలు చెప్పండి, నువ్వు దాటి ఉన్నావు అనండి. అలాగే ఉండనండి. కృప కింద ఉండు అనండి. కృప కింద ఉంటే ఎలాగ ఉంటావు? కంటిన్యూస్. ధర్మశాస్త్రం కింద ఏమవుతుంది? ఆగిపోతుంది. పేతురు గొప్పవాడే, కానీ పరిచయం ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. దేవుడు పేతురు పిలిచి ప్రత్యేకంగా ఇచ్చాడు, వెళ్ళు సువార్త ప్రకటించంటే పేతురు ఏమన్నాడు? నిషిద్ధమైంది అన్నాడు. పౌలు ఏమన్నాడు? హత్తుకున్నాడు. ప్రభువా నేను అన్యజనులకి అపొస్తలుగా ఉంటాను అని చెప్పి దేవుడు హృదయాన్ని హత్తుకొని అంతవరకు పరిచర్య చేస్తాడంట. హల్లెలూయా. పౌలు ఎలాగ చనిపోయాడో ఎవరికి తెలియదు. అసలు పౌలు చనిపోయాడా లేదా కూడా తెలియదు. తెలుసా ఎవరికి? బైబిల్లో ఉందా పౌలు చనిపోయాడని? నో. కానీ పౌలుని ఎన్నిసార్లు చంపేశారు? చాలాసార్లు చంపేశారు. చంపేసిన కూడా పౌలు ఏం చేశాడు? బ్రతికి మళ్ళీ వచ్చాడంట. ఒక చోట సువార్త ప్రకటిస్తూ ఉంటాడు, అలాగే కృపను బోధిస్తుంటే ధర్మశాస్త్రం చెప్పి వాళ్ళు వచ్చి, నువ్వు ఇలాగ బోధిస్తావా? నీతిమంతులు అంటావా? పరిశుద్ధులు అంటావా? వారు అన్యజనులు కదా, వారు అపవిత్రమైన నిషేధించబడిన వారు అని చెప్పి
పౌలుని రాళ్లతో కొట్టి చంపేస్తారు. చంపేసి లాక్కెళ్ళి పెద్ద కొండ మీద నుంచి లోయలో పడేస్తారు, ఆ రాళ్ళ మధ్యలో. మనమైతే 10 ముక్కలు అయిపోయేవాళ్ళం. ఒక బాడీ అక్కడి నుంచి పడేస్తే ఎన్ని ముక్కలు అయిపోతుంది? తలో పక్క, చెయ్యో పక్క, కాలో పక్క విడిపోతుంది. అలాగా బండల మధ్యలో పడిపోతాడు. చనిపోయాం అనుకొని అందరూ వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకో చోట ఉండి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు పౌలు. హల్లెలూయా. ఇంకో చోట ఉండి సువార్త. అర్థం కాదు వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎలాగ జరిగింది తెలుసా? కృప ఏం చేస్తుందంట? మరణంలో నుంచి జీవంలోకి దాటిస్తుంది. హల్లెలూయా. నిత్య జీవాన్ని ఇస్తుంది, మరణం లేకుండా చేస్తుందంట. దిస్ ఇస్ గ్రేస్. హల్లెలూయా. ఈ కృపని సంఘము ఎప్పుడైతే బోధిస్తుందో, ఎప్పుడైతే సంఘము కృపలో నాటబడుతుందో, ఈ లోకంలో వెలుగు వలె ఉంటాము. హల్లెలూయా. జీవం వలె ఉంటాము. మనలో నుంచి జీవం బయటకు వస్తుంది, వెలుగు బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఈ కృప సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray for 2 minutes. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, మహోన్నతుడ, అద్భుతములు చేయబడడానికి వందనాలయ్యా. అవును ప్రభా, నీ కృప మా జీవం కంటే ఉత్తమమైనది ప్రభా. అలాంటి కృప ఉచితముగా మాకు అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. కృప ద్వారానే నువ్వు రక్షించబడి ఉన్నావని సెలవిచ్చావయ్యా. ఈ కృపనే, కేవలము కృప మాత్రమే తండ్రి మాకు నిత్య జీవాన్ని ఇవ్వగలదు ప్రభా. ఎందుకంటే కృప అంటే ఒక సబ్జెక్ట్ కాదు. గ్రేస్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్ బట్ ఇట్ ఈస్ ఎ పర్సన్. అవును ప్రభా, నీవే ఆ కృప. కాబట్టి కృప సత్య సంపూర్ణునిగా మా మధ్యలో నివాసం చేస్తున్నవాడు నీకు వందనాలు ప్రభా. ఈ కృప కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి జీవిత కాలం అంతా కూడా వారి తండ్రి మరణంలో నుంచి జీవంలోకి దాటబడి ఉన్నారని సెలవు చెప్తాను నీకు వందనాలు ప్రభా. వారు నిత్య జీవాన్ని పొందుకున్నారు, తీర్పులోనికి రాక వారు విడిపించబడతారని సెలవు చెప్తాను నీకు వందనాలు. తీర్పుకి వారికి సంబంధము లేదు అంటున్నావయ్యా. కృప తీర్పులో నుంచి బయటికి తీసుకొచ్చేది, కృప మరణంలో నుంచి జీవులకు తీసుకొచ్చేది, కృప ఆ చీకటి మేఘంలో నుంచి ప్రకాశమైన మేఘంలోకి నడిపించేది ప్రభా. అవును, ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ప్రజలు భయపడిపోయారు, కానీ కృపలో ఉన్నప్పుడు యేసయ్యనే ప్రభ వారిని ముట్టి లెండి భయపడకూడదు అని సెలవిచ్చారు తండ్రి, నీకు వందనాలు. అవునయ్యా, ఇదిగో మేము కృపలో ఉన్నప్పుడు, మేము పడిపోయినప్పుడు తండ్రి మమ్మల్ని ఖండించేది కృప కాదు, ధర్మశాస్త్రం కాదు ప్రభ, కానీ కృప లెండి అని చెయ్యి మమ్మల్ని చేయి పట్టి పైకి లేపుతుంది. భయపడొద్దు అని ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్లేదే కృప తండ్రి, నీకు వందనాలు. పడిపోయిన చోట మమ్మల్ని ఉంచదు ప్రభ, భయపడిన చోట ఉంచదు, మమ్మల్ని లేపి నడిపించేది కృప. ఆ కృప సంఘమంతటి మీదకి విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సంఘమంతా కూడా ఈ రోజు నుంచి ఆ కృపని పొందుకొని ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే ఇక మమ్మల్ని కాదు అనుకున్నామో అక్కడే లేచి మేము పరిగెత్తులాగిన ప్రభ నీ అద్భుతమైన కృప మా మీదకి విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరమైన కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ఇప్పుడే లార్డ్ థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ నీకు వందనాలు ప్రభ. అలాగే తలపైన చేపెట్టుకోండి, తలపైన చేపెట్టుకోండి. ఎవరికైనా ఏ వ్యాధి ఉన్నా, ఏ అస్వస్థత ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, వాట్ ఎవర్ ద డిసీజ్ దట్ యు హ్యావ్, ఈ రోజు కృప వాక్యం నీకు బోధించబడింది కాబట్టి నీ ప్రతి సమస్య బయటకు వచ్చేస్తుంది, నీ ప్రతి ఇబ్బంది బయటకు వచ్చేస్తుంది, నీ ప్రతి రోగము ఆరోగ్యంలాగా మారుతుంది. ఎస్, థ్యాంక్ యూ జీసస్. అవును, ఆ మరణకరమైన పరిస్థితి జీవంలాగా మారుతుంది. నువ్వు ఇంకా మరణకరమైనటువంటి మేఘం కింద ఉండవు, చీకటి మేఘం కింద కాదు, నువ్వు ప్రకాశమానమైన వెలుగు కింద ఉంటావు. హల్లెలూయా. యు విల్ బి ఇన్ ద క్లౌడ్ ఆఫ్ బ్రైట్నెస్. వెలుగులో జీవిస్తావు, సామర్థ్యంలో జీవిస్తావు, బలములో జీవిస్తావు. అవును, నిత్య జీవం కలిగి ఉంటావంట. మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నావంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ మరణకరమైనటువంటి వ్యాధి, ఆ రోగం, ఆ బాధ, బలిత పని చేయదు. when you are under grace, నువ్వు కృప కింద ఉన్నప్పుడు పాపము నీపైన ప్రభుత్వము చేయదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పాపానికి, శాపానికి, రోగానికి, వ్యాధికి, బలితకు, దరిద్రానికి, లేమికి ఇక నీ మీద ఎలాంటి ఆధిపత్యము లేదు. నీవు నీతిమంతుడు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యు ఆర్ నౌ రైచియస్, యు ఆర్ హీల్డ్. నువ్వు స్వస్థపరచబడిన వాడవు, నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, నువ్వు జీవము పొందుకున్న వాడవు, సమృద్ధి గల జీవము జీవించేవాడవు అని కృప బోధిస్తుంది. హల్లెలూయా. దిస్ ఇస్ గ్రేస్ మై ఫ్రెండ్. సహోదరుడు, సహోదరి, ఈ కృప కింద ఉన్నాం కాబట్టి నీకు ఏ పరిస్థితి, నీ పరిస్థితి ఎలాగ ఉన్నా, వ్యాధిలో ఉన్నావా, బలితలో ఉన్నావా, దరిద్రంలో, లేమిలో ఉన్నావా, నిరుద్యోగంలో ఉన్నావా, ఏ సమస్య అయినా సరే ఈ రోజు ఆ మరణంలో నుంచి జీవంలోకి దాటబోచున్నాం మనం. హల్లెలూయా. అంధకారం నుంచి వెలుగులోకి దాటబోచున్నాము, ఆ తీర్పులో నుంచి జీవంలోకి దాటబోచున్నామంట మనం. హల్లెలూయా. తీర్పు కొట్టివేయబడిందని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు కృపా వాక్యము వింటే మరణం యొక్క ఆధిపత్యము నీ మీద పని చేయదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా.
ఆ వైరస్లు, మనం చూస్తున్న వైరస్లు, మనం చూస్తున్న ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కానీ, మనం చూస్తున్నటువంటి ఈ ప్రమాదకరమైన పరిస్థితులు నీ మీద పని చేయకుండాను గాక. హల్లెలూయా. నీ కుటుంబం మీద పని చేయకుండాను గాక. నీ జీవితంలో అది ఎన్నటికీ నిన్ను ముట్టకుండాను గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ప్రతి రోగాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అవును ప్రభా, ఇదిగో ఆ బలహీనతలన్నిటి కూడా తండ్రి తీసివేయని ప్రార్థిస్తున్నానయ్యా. తలనొప్పి, సైనస్, మైగ్రేన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలలో ఉన్నటువంటి గడ్డలను, కణతలను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. బ్రెయిన్ మ్యాన్ ఫంక్షనాలిటీ యేసు నామములో ఇప్పుడే బాగుపడలాగిన, స్వస్థపడలాగిన ఆజ్ఞాపిస్తున్నానయ్యా. మెడ నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నోట్లో ఉన్నటువంటి సమస్యలను బయటికి రమ్మని, పంటి సమస్యలను, కంటి జబ్బులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెవిలో సమస్యలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ చెవి వినని చెవిని యేసు నామములో అది వినులుగా కానీ ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఆ గొంతులో సమస్యలు, ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టీరియా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ కవర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రభా స్పాండిలైటిస్ పెయిన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెన్నుపూసలో ఉండే నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెన్నుపూస సమస్యలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెస్ట్ పెయిన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఛాతిలో నొప్పిని, గుండె నొప్పిని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎసిడిటీ ప్రాబ్లం బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో లంగ్ ఇన్ఫెక్షన్ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కరోనా వలన ప్రభా లంగ్స్ పాడైపోతున్నాయి కాబట్టి యేసు నామములో ఆ లంగ్స్ ని ఇప్పుడే స్వస్థపడమని ఆజ్ఞాపిస్తున్నాను. రిసీవ్ హీలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ హీలింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రభా ఏ వైరస్ కూడా మా నోట్లో నుంచి, నోటి ద్వారా కానీ, ముక్కు ద్వారా, కన్ను ద్వారా ఎంటర్ అవ్వకుండా యేసు నామములో నీ కృప మమ్మల్ని కాపుదలగా వంచునుగా అక్కడ ప్రార్థిస్తున్నానయ్యా. కడుపులో సమస్యలు బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కనని గర్భాన్ని యేసు నామములో ఇప్పుడే కనే గర్భాలుగా మారిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నడుము నొప్పిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అవును తండ్రి, ఇండైజెషన్ సిస్టమ్ అరుగుదలను యేసు నామములో మెరుగుపడమని ఆజ్ఞాపిస్తున్నాను. కడుపులో ఉండే గడ్డలను, కణతలను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఫైబ్రాయిడ్స్ బి హీల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇన్ఫెక్షన్ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పేగుల సమస్యలు బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్, HIV, ఎయిడ్స్ ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మొక్కల నొప్పిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఇన్ఫెక్షన్ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ ని, బీపీని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. డౌన్ సిండ్రోమ్ కవర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మెంటల్ ఇల్నెస్ కవర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మానసిక పరమైనటువంటి సమస్యలను బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఒత్తిడిని బయటకు, టెన్షన్ ని, స్ట్రెస్ ని బయటకు రమ్మని, ఫ్రస్ట్రేషన్ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మానసిక కృంగుదలను బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. డిప్రెషన్ ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. డిసప్పాయింట్మెంట్స్ ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఫాదర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మొక్కల్లో ఉన్న నొప్పిని ప్రభా బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. యేసు నామములో ఇప్పుడే, అవును తండ్రి, మొక్కలు అరిగిపోయింది, ఆపరేషన్ చేయాలి, నొప్పి భరించలేకపోతున్నాను. యేసు నామములో ఇప్పుడే కొత్త మోకాలు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. యాంకిల్ పెయిన్ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. కీళ్ళలో నొప్పిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అరికాళ్ళ మంటలను బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభా తల నుంచి అరికాల వరకు ముట్టండి. రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలని, మూలుగిని, ప్రతి నరం, ప్రతి కణం, ప్రతి అవయం కూడా నీ స్వస్థతతో నింపని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే అస్వస్థత బాధపడుతున్నారో వారి స్నేహితులు, వారి బంధువులు ఎక్కడైతే ప్రభా ఇంకా హాస్పిటల్లో ఉన్నారో తండ్రి ప్రభా బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వారందరి మీదకి నీ స్వస్థత దిగి వచ్చునుగా అక్కడ ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వైరస్ తో ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో వారందరి మీద ప్రభా నీ స్వస్థత వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఈ వైరస్ ప్రభా మా దేశం నుంచి, ప్రపంచం నుంచి యేసు నామములో ఇప్పుడే లయమైపోలాగా ప్రార్థిస్తున్నాను. నశించునుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. నశించిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ నీకే వందనాలు చెల్లించుకో ప్రభా. అయ్యా, కృప ద్వారా నీతి ద్వారా నిత్య జీవం అని సెలవిచ్చారయ్యా. నీవు కృపనిచ్చావు, కృప ద్వారా నీతినిచ్చావు. ఈ నీతి ద్వారా నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించావు కాబట్టి ఇక మేము తండ్రి ఖండించబడిన వారిగా ఉండకుండా ప్రభా మేము నీతిమంతులము కాబట్టి నీతి క్రియలు చేస్తూ పరలోక రాజ్యం వెళ్ళాలనేటువంటి విశ్వాసము మాలో ప్రతి ఒక్కరికి పుట్టించమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం గట్టిగా 3 సార్లు ఆమేన్ చెప్తాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్.